నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్ స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. సో నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 3 బిల్లులు చాలా కీలకంగా ఉన్నాయి. 4 బిల్లుల్లో 3 బిల్లులు, అందులో ఒక బిల్లు చాలా అభ్యంతరంగా ఉందని విపక్షాలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలు ఇరుకొని పెట్టేందుకు, ఇబ్బంది పెట్టేందుకు, ఆధీనంలో తీసుకునేందుకు, రాష్ట్రాల యొక్క ఆధిపత్యాన్ని కూడా కేంద్రం లాగేసుకునేందుకే ఆ బిల్లు ప్రవేశపెడుతుందని ఆరోపిస్తున్నాయి. కానీ కేంద్రం ఒకటే బిల్లు, అందరికీ అదే బిల్లు. సో అది పీఎం నుంచి సీఎం వరకు మంత్రులు అందరికీ వర్తిస్తున్నటువంటి క్లియర్ కట్గా చెప్తున్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లు ఒక్కరి కోసమో కాదు, రాజ్యాంగంలో సవరణలు తేవాల్సిన అవసరం ఉంది. ఒక మంత్రి లేకపోతే ఒక ఎమ్మెల్యే ఎవరైనా తప్పు చేస్తే సో మనం ఒక పక్కన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వారిని గౌరవించాం. కానీ అలాంటి వాళ్ళు జైల్లో ఉండి ముఖ్యమంత్రులు అక్కడ పదవులు కొనసాగిస్తున్నారు, వారు ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు, పరిపాలన చేస్తున్నారు. ఈ అంశాలు పరిగణలోకి తీసుకోవడం అనేది చాలా కీలకంగా మారింది. ఒక కీలకమైనటువంటి బిల్లులు పాస్ చేసిందని బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆ కృతనిశ్చయంతో ఉంది. అది అందులో మినహాయింపు ఎవరికి లేదు, మోదీతో సహా మినహాయింపు లేదు అనేటటువంటి అంశాలు ప్రశ్నించింది. అయితే ఈ అంశానికి సంబంధించి విపక్షాలు చాలా కీలకంగా మారాయి. సో ఇక్కడ దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే పదవీచ్యుతి బిల్లుపై రసాభాసగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 130వ రాజ్యాంగ సవరణ, అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి బిల్లు, రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించినటువంటి అంశం, కానీ ఆన్లైన్కి సంబంధించినటువంటి బిల్లులు, ఆన్లైన్ వైష్ణవి ఎవరైతే ఉన్నారో అశ్విని వైష్ణవ్ అది బిల్లు పాస్ చేశారు, దానికి సంబంధించినటువంటి అది ఆమోదం కూడా పొందింది. అయితే ఈ బిల్లుకు సంబంధించి ఇప్పటికే జేపీసీ సమగ్ర పరిశీలనకు 30 మందితో కూడినటువంటి ఒక టీం కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ బిల్లు పాస్ అవ్వబోతుందా, ఎవరు మద్దతు ఉండబోతుందా అనేది కీలకంగా ఉంటే, సో ఈ బిల్లు యొక్క ప్రాధాన్యత ఏంటనేది కూడా చాలా కీలకంగా మారిపోతుంది. సో ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ పాయింట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. సో ఒకసారి బండారు రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. కీలకంగా బిల్లు యొక్క ప్రాధాన్యత ఏంటి, బిల్లుకు సంబంధించినటువంటి అంశాలు, అంటే ఎందుకు విపక్షాలు ఆ స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి? ఎందుకంటే గతంలో అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారు దాదాపుగా 6 నెలల పాటు ఆయన అందులో జైల్లో ఉంటూనే పరిపాలన సాగించారు. అంతకుముందు తమిళనాడులో కూడా కొంతమంది మంత్రులు అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈ అంశాలకు సంబంధించినటువంటి కేంద్రం తీసుకొచ్చిన బిల్ అనేది ఎంతవరకు సముచితం అంటారు? విపక్షాలు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు ఏమైనా నిజం ఉందా? ఇవన్నీ అంశాలు ఒకసారి మాట్లాడదాం. ఎస్ సార్, రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు నమస్తే. మీకు అట్లాగే వెంకటరెడ్డి గారికి, మిత్రుడు వెంకటస్వామి గారికి ఇద్దరికి కూడా. ఎస్, అసలు ఏంటి అంటే 3 బిల్లులు చాలా కీలకం. అంటే జమ్మూ కాశ్మీర్ అంశంకి సంబంధించినటువంటి బిల్లు కానీ, లేకపోతే ఆన్లైన్ గేమింగో, లేకపోతే మిగతా అంశాలు ఒక రకంగా ఉంటే, సో ఇందులో సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నది. అడ్వకేట్గా ఆర్టికల్కి సంబంధించి 75 కానీ, 164 కానీ, 239A అంటే నాకున్నటువంటి రాజ్యాంగ సవరణ చేయాలన్నటువంటి ఒక చిన్న లీడ్ ఇస్తున్నారు. అది రైట్ రాంగ్ మీరు కరెక్ట్ చేయాలి. సో ఈ అంశాలకు సంబంధించి ఏదైతే పదవీచ్యుతిని చేయడం, అంటే 30 రోజుల పాటు జైల్లో ఉంటే, అంటే ఎక్కడా కూడా వాళ్ళకి బెయిల్ దొరకకపోగా, ఎందుకంటే ఖచ్చితంగా మనం పైకోట్లకు వెళ్తూనే ఉంటాం, ఎక్కడ కూడా వాళ్ళకి బెయిల్ దొరకకుండా తీవ్రమైనటువంటి నేరారోపణలు. అసలు ఏంటి తీవ్రమైనటువంటి నేరారోపణలు అంటే ఏంటి? అసలు 5 ఏళ్ల పాటు ఒకవేళ జైలు శిక్ష పడే అవకాశం ఉంటే వారికి రద్దు చేయడం అనేది సబబే అంటారా? కాశీర్ గారు, మీకు అట్లా వెంకటరెడ్డి గారికి, వెంకటస్వామి గారికి, మన ప్రేక్షకులకు నమస్కారం. మీరు అన్నట్టు అంటే ఏదైనా ఒక చట్టం తీసుకురావాలంటే బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ అయితే ఖచ్చితంగా 2/3 మెజార్టీ కావాలి, దాంతో ఆమోదం పొందుతారు. నేనైతే ఈ బిల్లును పూర్తిగా సమర్థిస్తున్నాను. దానిలో కొన్ని లొసగులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, కొన్ని భయాలు కూడా ఉన్నాయి. ఆ భయాలకు విరుగుడు, అంటే భయాలకు కనుక విరుగుడు ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఈ బిల్లు మంచిది అంటున్నాను. ఎందుకంటే నైతిక విలువలు లోపించింది. ఎందుకంటున్నానంటే గతంలో మనం చూసాం, మనకు నెదురుమల జనార్దన్ రెడ్డి గారు మనకు ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో ఒక తీర్పు వస్తే, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ విషయంలో ఆయన రాజీనామా చేసిండు ముఖ్యమంత్రిగా. చాలా మంది, లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే ఇది మనకు రైలు ప్రమాదం జరిగితే నైతిక బాధ్యత వైపు రాజీనామా చేశారు. అంతేందుకు ఈ కాలంలో కూడా ఒక రకంగా చెప్పాలంటే 10-15 ఏళ్ల క్రితం కూడా చూసుకుంటే, జయలలిత గారు ఆదాయానికి పెంచిన ఆస్తుల విషయంలో జైలుకు పోతే ఆమె రాజీనామా చేసి పన్నీర్ సెలవుని 3 సార్లు పెట్టింది. 3 సార్లు పువ్వుల్లో పెట్టి మళ్ళీ అప్పగించారు. అట్లెందుకు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ మనకు చాలా విలువలు పాటించారంట, మంచి చెడ్డ. ఆయన భార్య రబ్రీదేవులు పెట్టి ఆయన జైలుకి వెళ్ళి వచ్చారు కదా. ఇవన్నీ చూసాం. కానీ నా మిత్రుడే, ఆయన కోసం పనిచేసిన వాడిని నేను,
హమారా పైసా హమారా హిసాబ్ అని కానీ సుందర్ నగర్ కాలనీలో పనిచేసిన వాడిని ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక రకంగా ఏంటంటే నేను ఎలక్షన్ ప్రచారం కూడా చేసిన వాడిని. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ విలువలు పోతున్న కొద్దీ మనకు ఒక మంచి ఉదాహరణ నిలుస్తున్నాడు ఆయన. ఎందుకంటే జైలుకి పోయి కూడా 6 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చూసినాం కదా మనం. చివరికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే అప్పుడు అతిశీని పెట్టి తను దిగిపోయారు. ప్రజలు తీర్పిచ్చారు, మంచి తీర్పిచ్చారు. అక్కడ మంచి వచ్చాడు. బీజేపీ గెలిచిందా, కాంగ్రెస్ గెలిచిందా, లేకుంటే ఆమ్ ఆద్మీ సమస్య కాదు ఇక్కడ. అంటే విలువలు పతనం అయితే ఎట్లా ఉంటుంది అని దానికి మంచి తీర్పిచ్చారు. కనుక కేజ్రీవాల్ ఉదాహరణ తీసుకుంటేనే మనకు అర్థమవుతుంది. జైలుకు పోయినా సరే జైలు నుంచి పాలిస్తారు. మరి జైలు నుంచి పాలించిన వాళ్ళు లేరా? గతంలో ఉన్నారు, కానీ ఆ విలువలు వేరు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మనకు కలకత్తా మేయర్ గా 1920 ఇవాళ కానీ నిన్న కాదు, ఆనాడు స్థానిక ప్రభుత్వాలకు మంచి విలువ ఇస్తున్న బ్రిటిష్ గవర్నమెంట్. ఆనాడు చిత్తరంజన్ దాస్ గారు అప్పటి మేయర్ ఆయన కలకత్తా. ఆయన ఒక చురుకైన ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అనేవాళ్ళు, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అనేవాళ్ళు. అటువంటి ఒక యువకుడు, 23 ఏళ్ల యువకుడిని ఆయన ఎన్నుకున్నాడు. ఎవరికి? కమిషనర్ ఎవరు ఉన్నారండి. ఇప్పుడు మన స్వాతంత్రం లేదు ఈ భారతదేశంలో, కానీ ఆనాడు మేయర్ కి అంత విలువ ఉండేది బ్రిటిష్ కాలంలో. నువ్వు కమిషనర్ ఎవరు పెట్టుకుంటావంటే ప్రభుత్వంలో ఉన్న ఒక యువకుడు, చురుకైన యువకుడు, 23 ఏళ్ల యువకుడిని ఆయన పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఆయన కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయితే కలకత్తా జైల్లో ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, నేను జైల్లో ఉన్నాను కానీ నేను సంఘ విద్రోహిని కాదు, నేను కలకత్తా కమిషనర్ గా నేను ఎట్టి అభివృద్ధి చేయలేదు కనుక నేను జైల్లో ఉండే పాలిస్తా, జైల్లో ఉండే కమిషనర్ విధులు నిర్వహిస్తానంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకున్నది. కానీ కొంచెం కుట్రమని వీడిని ఇట్లా కొనసాగితే కష్టం అని చెప్పి అప్పుడు బర్మా జైలుకు పంపించింది ఆయన. ఆ బర్మా జైలు నుంచి వచ్చిన తర్వాత అదే చిత్తరంజన్ దాస్ గారి తర్వాత 1924లో అది ఆయన మేయర్ అయిండు. ఆ కమిషనర్ మళ్ళీ మేయర్ అయిండు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై. ఆయన పేరు ఎవరో కాదు, సుభాష్ చంద్రబోస్. కలకత్తా జైల్లో ఉండి పరిపాలించిన స్వాతంత్ర కాలంలో చూపెడతాను నేను. ఇవాళ ఆ విలువలు లేవు, ఆ కథ లేవు. కానీ స్వతంత్ర భారతదేశంలో నేరాలు చేసి జైలుకి వెళ్ళి కూడా మేము ఇట్లాగే కొనసాగుతామనే దుర్మార్గమైన సంస్కృతికి చెరబట్టడానికి మంచి బిల్లు అంటున్నాడు. ఇందులో కొంత లోపాలు, కొన్ని భయాలు ఉంటే దాన్ని తొలగించాలంటున్నాడు. ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రుల వారికి పరిమితం చేసిన, మంత్రుల వారికి పరిమితం చేసినా నేను మోడీ సంకల్పాన్ని తప్పు పట్టేవాడిని. ఎందుకంటే ప్రధానమంత్రి కూడా చేర్చారు. గతంలో మనకు సినిమా వచ్చింది రాజశేఖర్ గారు, ఇది లీడర్ సినిమా, లీడర్ రాణా. అందులో గొల్లపూడి మారుతిరావు పని చెప్తాడు, అవినీతి పరువులందరినీ భర్త అందరి మీద చేస్తా అంటే, అయ్యా తాను చచ్చే మంది ఎవడు నిండడు కనుక మీరు ఎమ్మెల్యేలు మినహాయించండి, అప్పుడు బిల్లు పాస్ అవుద్ది అంటాడు. అప్పుడు ఎమ్మెల్యేలు మినహాయిస్తే బిల్లు పాస్. ఇక్కడ కూడా ఒకవేళ ప్రధానమంత్రి కనుక ముఖ్యమంత్రుల మీద చర్య తీసుకుందాం, రేపు పొద్దున కక్ష సాధింపు చేద్దాం అనుకుంటే ప్రధానమంత్రిని చేర్చాడు కదా. నేనేమంటున్నానంటే ఇవాళ మోడీ గారు శాశ్వతం కాదు, రేపు రాహుల్ గాంధీకి రావచ్చు ప్రధానమంత్రిగా, రేపు ఇంకెవరైనా రావచ్చు ప్రధానమంత్రిగా, అందరికి వర్తిస్తుంది కదా ఇది. అంటే తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మోడీ గారు ఈ పని చేస్తున్నారంటే తనకు కూడా ఎసరు తెచ్చుకున్నట్టే కదా. ఒకవేళ తన మీద కేసు అయితే కాదు కదా, అధికారంలో ఉన్న కేసు ఎట్లయితే దేని ఉదాహరణ. అందుకని నేను కొన్ని రోజులు ఉన్నాయి అంటున్నాను. ఇప్పుడు మనకు సీఎం రమేష్, సుజనా చౌదరి, చాలా మంది మనకు జీకే వెంకటేష్ కొడుకు, ఇట్లా చూసుకుంటే వీళ్ళందరూ కూడా పార్టీ మారగా వాషింగ్ పవర్ నిర్మా అయిందని చెప్పి అనుకుంటున్నారు. కనుక కేంద్ర ప్రభుత్వానికి పడని వాళ్ళ మీదే సిబిఐ, ఈడీ కేసులు పెడుతున్నాయి కనుక వాళ్ళని జైలుకు పంపిస్తారేమో అనుమానం నాకు కూడా ఉంది, కాదట్లేనే. కానీ 5 ఏళ్లకు మించి శిక్షలు పడే కేసులు ఆల్మోస్ట్ ఆల్ హీనియస్ క్రైమ్సే ఉంటాయి. ఇంకోటి అడ్వకేట్ చెప్తున్నా, 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులు అన్ని కూడా వేలబుల్ కాదు, అన్వేలబుల్ అయినా సరే సెక్షన్ 41A కింద నోటీస్ ఇచ్చి వాళ్ళు సమాధానం ఇవ్వకపోతే, వారు దానికి విచారించకపోతే మాత్రం జైలు మాపుతారు కదా. లేకపోతే రేపటి కల్లా విమానం వెళ్ళిపోతున్నారు, ఎల్లుండి కల్లా దేశం విడుస్తున్నారు అంటే అప్పుడు అరెస్ట్ చేస్తారు. అటువంటి అప్పుడు ఒక ముఖ్యమంత్రి మీదనో, ఒక మంత్రి మీదనో, ఒక ప్రధానమంత్రి మీదనో అడ్డగోలుగా ఆరోపణలు జైలుకు పంపుతా అంటే కోర్టులు ఉన్నాయి కదా. నేను మిగతా వాటిల్లో అంగీకరిస్తాను, కొన్ని కక్షపూర్తి చర్యలు చేస్తున్నారు. కానీ కోర్టులో రిమాండ్కి పోతే 14 రోజులు రిమాండ్ విధించే ముందు చాలా ప్రశ్నలు అడుగుతుంది కోర్టు. రిమాండ్ తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు 41A నోటీస్ ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఎందుకు తీసుకొచ్చారా, ఆయన పారిపోతారా ఎట్లా అని చెప్పి అది రిమాండ్ తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ 130 ఏదైతే మన అమెండ్మెంట్ ఉందో ఇందులో స్పష్టంగా 5 సంవత్సరాలకు పైబడిన
మన శిక్ష పడే కేసులలో అంటే నెలకు ఒకటే పైగా రామ్మోహన్ రావు గారు, అంటే చాలా వరకు మనీ లాండరింగ్ కేసుల్లోనే ఎక్కువగా మంత్రులు అవని లేకపోతే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు. అంటే వీళ్ళకి ఆ బిల్లు ఏదైతే ఉందో దాంట్లో మినహాయింపు ఉండదు అన్నటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. అంటే 5 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటారా మనీ లాండరింగ్ కేసులో? అందుకని ఏమంటున్నా అంటే ఉండదు. ఆ మనీ లాండరింగ్ కేసులో 7 ఏళ్ల పైన ఉన్నాయి, 5 ఏళ్ళు కాదు, 7 ఏళ్ల పైన ఉన్నాయి. నేను చెప్పే మనీ లాండరింగ్ కేసులో 5 అంటే 2 సంవత్సరాల కన్నా పైన ఉన్నాయి. అంతేందుకు ఆ మధ్య రాహుల్ గాంధీ పదవి పోయింది, చూశారు కదా రాజశేఖర్ గారు. అట్లాగే ఒక ఆయన లక్షద్వీప్ ఎంపీ పదవి పోయింది. ఎందుకు? గతంలో సుప్రీంకోర్టు ఏమన్నదంటే మీరు ఎంపీగా కొనసాగుతూ యాక్చువల్ గా ఈ బిల్లులో ఎంపీలను ఎమ్మెల్యేలను కూడా చేర్చాలంటున్నాను. నా డిమాండ్ ఏంటంటే ఎంపీలను ఎమ్మెల్యేలను కూడా చేర్చాలి. కానీ ఎంపీలు చేస్తే దాదాపుగా 251 మంది లోక్సభ నుంచి 220 మంది రాజ్యసభ నుంచి అందరికీ దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితి కేసులు. అందులో అత్యధికంగా చూసుకుంటే అంటే 185 మంది అనుకుంటా దాదాపుగా నాకు తెలిసి లోక్సభలో అత్యంత క్రిమినల్ అంటే ఖచ్చితంగా అరెస్టు చేయాల్సినటువంటి వాళ్ళు. అందుకని ఏమంటున్నారంటే గతంలో గొల్లపూడి భారతీరావు లీలర్ సినిమాలు చెప్పింది ముందరకు వస్తుందని వాళ్ళు ఎవరు తమదాచే మంది మింగారని చెప్పి చేస్తున్నారు. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, ఎమ్మెల్యేలు అందరూ ఇందులో ఉన్న వాళ్ళు అందరికి వెళ్తున్నారు, అందులో ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తున్నారు. కాబట్టి అందరికీ ఎంతో కొంత నేర చరిత్ర లేకపోతే కేసుల్లో వెళ్ళటం అనేది అంశాలు ఉన్నాయి. అది వేరు. నేర చరిత్ర గురించి ఒక్క మాట చెప్తాను నేను. గతంలో నేర చరిత్ర వివరాలు వెల్లడించాలన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పిస్తే దాని మీద కేంద్ర ప్రభుత్వం చట్టం చేయమంటే చేయలేదు. తర్వాత ఆర్డినెన్స్ జారీ చేస్తే దాన్ని కొట్టేసాడు. ఏమన్నా ఆర్డినెన్స్ జారీ చేయమని చెప్తే దాన్ని కొట్టేసాడు. నేనేమంటానంటే నేర చరిత్ర విషయానికి వస్తే కొన్ని ఉద్యమ పార్టీలకు కూడా నేర చరిత్ర ఉంటది. కానీ సురవరం సుధాకర్ రెడ్డి నేర చరిత్రుడేనా? కానీ నేర చరిత్ర లిస్ట్ లో ఆయన కూడా ఉన్నాడు. సురవరం సుధాకర్ రెడ్డి గారు అప్పుడు ప్రజా ఉద్యమంలో పాల్గొంటున్నారు. కానీ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళకు కూడా ఇటువంటి కేసులో ఇరికించి 4 రోజులు జైలుకు పంపిస్తారు. అప్పుడు ఎట్లా నేను కూడా అడుగుతున్నా, ఇప్పుడు ఎట్లా అని సమస్య వస్తుంది కదా. ముఖ్యమంత్రి మాత్రం విడిచిపెట్టండి. మామూలుగా అయితే ఒక ముఖ్యమంత్రిని ఏదైనా ప్రజా ఉద్యమాలలో పాల్గొంటారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు కూడా ధర్నాలు చేస్తున్నారు, చూస్తున్నాం కదా మనం. చేస్తే ఎట్లా అని. కానీ 2 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులలో ఇది వర్తించదు కదా. నేను చెప్పిన చిన్న చిన్న కేసులని 2 సంవత్సరాల లోపు శిక్ష పడతాయి రాజశేఖర్ గారు. అటువంటి దానికి 4 రోజులు జైలు పంపుడు ఉండదు, బెయిల్ దొరుకుతుంది. బెయిలబుల్ కేసులు అవన్నీ 2 సంవత్సరాల లోపల బెయిలబుల్ కేసులే. సమన్స్ కేసెస్, నాన్ సమన్స్ కేసెస్ ఉంటాయి. ఒక మాట చెప్పి ముగిస్తాను. అందుకని 2 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులలో అరెస్టులు ఉండవు, జైలుకు పంపడం ఉండదు. పోయిందా? పెట్టి కేసెస్ అన్ని కూడా. అంతకు మించి కేసులు 5 సంవత్సరాల లోపు దానిలో కూడా మీరు 7 సంవత్సరాల లోపు కేసులలోనే అనవసరంగా అరెస్టు చేయకండి, వారు తప్పనిసరి పారిపోతారు, ఊళ్ళో ఉండరు అన్నప్పుడు మాత్రమే చేయండి అని అన్నారు కదా. అటువంటిప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి 7 సంవత్సరాల లోపు 5 సంవత్సరాల లోపు 5 సంవత్సరాలకు పైబడే శిక్షలున్న కేసులలో అంత దుర్మార్గంగా పారిపోయే పరిస్థితి ఉండదు కదా. ముఖ్యమంత్రి పారిపోతాడా? కనుక వాళ్ళను అరెస్ట్ చేయకుండా చాలా ఉన్నది. నా ఉద్దేశం చట్టం చాలా పకడ్బందీగా ఉన్నది. ఇందులో 2 మీరు ఈడీని ఈ మన సిబిఐని ఇన్వాల్వ్ చేసి రేపు 5 సంవత్సరాల పైన ఉంటాయి అన్ని శిక్షలు కనుక అక్కడ వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేస్తే ఎట్లా అంటున్నారు. కానీ ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పశ్చిమ బెంగాల్ వీళ్ళేమో కూడా పెడుతున్నారు, తమిళనాడు, అట్లాగే మనకు సరే ఎన్డీఏ కుటుంబంలో కనుక ఆంధ్రప్రదేశ్ విడిచిపెడతాం, తెలంగాణ అంటే మూడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు, మరొక 5 ఇతర పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉన్న ప్రభుత్వాలు, మొత్తం 7 రాష్ట్రాలలో మన బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ కాకుండా మిగతా అని వాళ్ళే కదా. ఒకవేళ రేపు పొద్దున రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తారు అనుకోండి, అప్పుడు కూడా అరెస్ట్ చేస్తారన్నట్ట కాదు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి స్థాయిలో, మంత్రి స్థాయిలో భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే భయం, భక్తి ఉండాలి. ఒక చట్టం అంటే భయం ఉండాలి, ఒక నైతిక విలువలు ఉండాలని దానికి పెడుతున్నారు. ఇది దుర్వినియోగమే అవకాశం ఉంది అనే దానికి నేను 2 చెప్తున్నాడు. సిబిఐ పెంపుడు చిలకల్లాగా, పెంపుడు కుక్కలాగా మాట్లాడుతున్నాయి కనుక ఈ మాట ఇప్పుడు ఏమో బీజేపీని మనం అంటున్నాం, కాంగ్రెస్ అంటుంది. ఒకనాడు బీజేపీ ఏమన్నదంటే సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా తయారైందని. ఇప్పుడు కాదు, 11 ఏళ్ల క్రితం మన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు. కనుక ఒకరినొకరు ఆరోపించుకుంటారు కనుక దీనికి కొంచెం ఏదైనా ఒక కట్టుబాటు, అంటే అనవసరంగా కేసులు పెడితే లేకుండా ఉండాలి. 30 రోజుల్లో పదవి పోవడం అనే బంధువు కనీసం ఒక 6 నెలలు జైలు పోతే అని పెడితే బాగుంటుంది. దీన్ని మారిస్తే బాగుంటుంది. నా ఉద్దేశం 30 రోజులు అనేది కొంచెం కష్టం, బెయిల్ రావడం కూడా కష్టం. కనుక 5 ఏళ్లు దాటిన శిక్షలు పడే కేసులలో బెయిల్ ఈజీగా రాస్తారు. కనుక నెల బదులు ఏం చేయొచ్చు అంటే ఒక 3 నెలలు 6 నెలలు పెట్టిన అనుకోండి, మెడ మీద కత్తి వెంటనే పడదని నా ఉద్దేశం. మరి కొంత సవరణ చేయాలని నా ఉద్దేశం. రైట్. ఒకసారి బీజేపీ దగ్గరికి వెళ్ళక ముందు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. చివరిగా వెంకటరెడ్డి గారు మనకు క్లియర్గా వివరణ ఇస్తారు. ఎస్ వెంకటస్వామి గారు, నమస్తే అండి.
నమస్కారం. ఎస్ వెంకటస్వామి గారు చాలా క్లియర్గా నమస్కారం, అంటే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇక్కడ ప్రతిపక్షాలు కావాలని ఇరుకున పెట్టేందుకు, ఇబ్బందులు పెట్టేందుకు, అధికార దుర్వినియోగం చేసేందుకు ఇలాంటి చట్టాలు తీసుకొస్తుందని చెప్తున్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాట్లాడుతున్నా బీజేపీ మాత్రం మోదీకి కూడా మినహాయింపు ఇవ్వలేదు, ప్రధాని పాటు అందులో ఇంక్లూడ్ చేశామని చెప్తుంది. ఏం చెప్తారు మీరు? నమస్కారం. నమస్తే. ముందుగా ఏంటంటే మీరు ఇల్లు యావత్తు స్పిరిట్ ను వ్యతిరేకించగలరు. ఓకే. స్పిరిట్ ఏదంటే పదవులలో ఉన్న వాళ్ళు, పరిపాలనలో ఉన్న వాళ్ళు నేరాలకు పాల్పడద్దు, అక్రమాలకు పాల్పడి దోషులుగా ఉన్న వాళ్ళు, నేరం చేసిన వాళ్ళు చట్టాలు చేసేటువంటి సభకు ప్రాతినిధ్యం వహించొద్దు అనేటువంటి ఏదైతే బేసిక్ కాన్సెప్ట్ ఉందో దానికి కాంగ్రెస్ పార్టీ కానీ, వ్యక్తిగతంగా కత్తి వెంకటస్వామి కానీ, మిగతా ఎవరు కానీ వ్యతిరేకం కాదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి బిల్లులో మేము చెప్తున్నటువంటి అబ్జెక్షన్ ఏంటంటే 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు అక్కడ కూర్చొని బిల్ పాస్ చేస్తానే 100% నేర చరిత్ర ఉన్నది. ఆ నేరాలు ఎప్పుడు కొట్టుబడైనా కూడా మీకు తెలుసు. నేరం కొట్టుడు పోయినప్పుడు ఆయన ఉన్న కేసు కొట్టుడు పోయిన తర్వాత ఆ కేసు కొట్టేసినటువంటి జడ్జికి ఏం ప్రమోషన్ దొరికిందో కూడా రామ్మోహన్ రావు గారికి నాకంటే ఎక్కువ తెలుసు. సో ఇట్లాంటి అన్ని మేనేజ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఇవ్వాలంటే దొంగే వచ్చి దొంగతనం మీద విచారణ జరపాలన్నట్టుగా ఉంది. అసలు నైతికంగా చూసినట్టు ఏదంటే సరే మోడీ గారో లేకపోతే మిగతా వాళ్ళు భారతీయ జనతా పార్టీ కనీసం అమిత్ షాని కాకుండా ఇంకా ఎవరైనా ఫేర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయంతో ఆ బిల్లు పాస్ చేసి బిల్లు ప్రపోజల్ పెట్టిస్తే బాగుండేదని కనీసం అంతా కూడా ఆలోచించలేదు వాళ్ళు. సో అంటే ఒక నైతికంగా అర్హత లేని వాళ్ళు, నైతిక అర్హత లేని అని ఇలా బిల్ పెడుతున్నాడు. అది కూడా మాకు అబ్జెక్షన్ కాదు. ఎందుకనంటే ఈజ్ ఏ హోమ్ మినిస్టర్ అండ్ ఆ నుంచి రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుకుల కారణంగా ఇట్లాంటి అంటే ఆయన పదవి నుంచి నేను ఆరోపణలు వచ్చిన తర్వాత తొలగిపోయాను, మళ్ళీ ఏదైతే క్లియర్ అయిన తర్వాత వచ్చానని చెప్తున్నారు. కాకపోతే మీరు దానికి కూడా క్లారిటీ ఇచ్చారు. నేను దాన్ని ఏంటి వివరాలకు పోతే ఇక మన చర్చ డైవర్ట్ అవుతుంది. రైట్. నేను ఐ వాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ది గుజరాత్ అండ్ ఆయన నేరము, ఆయన ఉన్న కేసులు రీసెంట్ గానే పోయినా, ఆయన హోమ్ మినిస్టర్ అయినాక పోయినాయి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అవును 2014 పాత కేసు పేరు రీసెంట్ గా పోయిన కేసులు ఆయన హోమ్ మినిస్టర్ అయినాక పోయినాయి. సో అది నేను ఆ చర్చకు పోతే కొంచెం మనం డైవర్టేషన్ అవుతాం. సో వ్యక్తిగతం కూడా అవుతుంది ఆయన మీద వ్యక్తిగత. జస్ట్ నేను నైతికంగా ఒక పౌరుడిగా ఆడ నిలబడి ఒక బిల్ పెడుతున్నాయనే స్వచ్ఛమైనటువంటి రాజకీయ చరిత్రను పెట్టేది ఉంటే అంటే ఉంటే బాగుండేదని నా అభిప్రాయము. అది నా అభిప్రాయం మాత్రమే, అది రూల్ కాదు. ఎందుకనంటే రాజ్యాంగంలో అందరూ ఇప్పుడు నేర చరిత్ర వాళ్ళందరూ మీరే చెప్తున్నారు, లెక్కలు చెప్తున్నారు, అందరూ చట్టాలు చేస్తున్నారు. చట్టసభలలో చట్టాలు చేసేటోళ్ళు, చట్టానికి వ్యతిరేకంగా పనిచేసి గెలిచి వచ్చిన వాళ్ళు ఇవాళ చట్టాలు చేస్తున్నారు. అది మన దౌర్భాగ్యం. ఒక గుండా వచ్చి ఒక హంతకుడు వచ్చి దాన్ని న్యాయం చెప్పినట్టుగానే ఉంది పరిస్థితి. సో రాజ్యాంగంలో ఉన్న లొసుకులు ఇవన్నీ మనకు తెలిసినాయి. దానిలో నేనేమంటున్నానంటే ఈ బిల్లుకి సంబంధించి ఇంకా 3.5 years ఈ గవర్నమెంట్ ఉంటది. ఈ గవర్నమెంట్ 3.5 years ఉంటది. చంద్రబాబు నాయుడుకు లేకపోతే నితీష్ కుమార్ కు ఏదైనా ఇబ్బంది వస్తే తప్ప అదర్వైజ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ 1 more 3.5 years ఉంటది. సో ఈ 3.5 years లో వీళ్ళు దుర్వినియోగం చెయ్యరనేటువంటి విశ్వాసము ఇవాళ ఈ దేశంలో ఎవరికి లేదు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా లేదు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా తోట జాడిస్తే వాళ్ళని కూడా కప్పిరిస్తారనేది మొన్న జరిగినటువంటి దాని ఎగ్జాంపులే మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నది. దానికల్ లాంటి కథమైపోయినాడు. ఎందుకంటే ఆడ తోక జాడించేటువంటి అవకాశం లేదు. సో అట్లాంటి స్థితిలో వాళ్ళ యొక్క అంటే నిజాయితీ మీద డౌట్, దీన్ని దుర్వినియోగం చేయరు అనేటువంటి దానితో రెండోది రాజ్యాంగంకు ఇచ్చినటువంటి కొన్ని పరిధులు ఏదైతే పరిధి ఉందో, అంటే కేంద్రానికి ఒక ఫెడరల్ సిస్టమ్ కాబట్టి కేంద్రానికి రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని పరిధులు ఉన్నాయి. వాటిని అతిక్రమించే అవకాశాలు ఆ బిల్లులో ఉన్నాయి. మన బిల్లు మొత్తం ఇప్పుడు మనం డిస్కషన్ చేయలేము.
డిసిషన్ పార్లమెంటరీ కమిటీ వేసినారు. సో దాంట్లో చర్చ జరుగుతుంది. ప్రతిపక్షాల వాళ్ళు ఉంటారు, స్వపక్షం అధికార పక్షం రెండు ఉంటాయి కాబట్టి ఆ జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ నేను బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఫెయిర్ పాలిటిక్స్ కు నేను కానీ మా పార్టీ కానీ వ్యతిరేకం కాదు. తప్పనిసరిగా ప్రధానమంత్రితో సహా వారు మన రామ్మోహన్ రావు గారు అన్నట్టుగా ఈవెన్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇందులో చేరిస్తే డెఫినెట్ గా కొంచెం అంటే భయం అన్న ఉండాలి, భక్తి అని ఉండాలి. భక్తి అయితే దేశంలో ఎవరికి లేదు. ఏది మన చట్టాల పట్ల కానీ మన రాజ్యాంగం పట్ల కానీ భక్తి అయితే ఎవరికి కనిపిస్తలేదు. కానీ ఈ ఎమ్మెల్యేలకు కనీసం భయం అని ఉండాలనే రామ్మోహన్ గారితో నేను ఏకీభవిస్తూ ఆ భయాన్ని క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు తెచ్చినటువంటి బిల్లులో ఈ రకమైనటువంటి కొన్ని లొసుగులు ఉన్నాయి. వాటిని సరిచేసినట్టు ఉంటే ఈ భయాందోళన ఎవరికైతే ఉన్నాయో అంటే ప్రతిపక్షం కావచ్చు లేదా ప్రజా సంఘాలు కావచ్చు ఎవరైతే అది చేస్తున్నారో వాళ్ళ భయాలను తొలగించాల్సినటువంటి బాధ్యత కూడా డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం మీద ఈ బిల్ తీసుకొచ్చినటువంటి పెద్దల మీద ఉంటది. అది ఆ దిశగా మూవ్ అయినట్టు ఉంటే ఒక మంచి ఫెయిర్ పాలిటిక్స్ కోసము ఈ బిల్లు ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్ వెంకటస్వామి గారు చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. ఎస్ వెంకటరెడ్డి గారు చెప్పండి. నమస్తే అండి. చాలా క్లియర్గా అంటే చివరి వరకు మీ దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే అంటే బిల్లుని ఎక్కడా కూడా ఆ స్పిరిట్ని ఎక్కడా కూడా మేము తప్పు పట్టట్లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. ఇందాక రామ్మోహన్ గారు కూడా బిల్లును ముందుగానే ఆయన మొట్టమొదటి మాట స్వాగతించారు. కానీ కొన్ని విజ్ఞాపనలు లేకపోతే కొన్ని సరిచేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. సో ఎలా చేస్తారనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అంటున్నారు. సో అంటే ఏంటి ఇక్కడ దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒకటే రాజశేఖర్ గారు లైవ్ లో ఉన్న మిత్రులు ఇద్దరికి కూడా నమస్తే. రామ్మోహన్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది విషయాన్ని. దాని మంచి చెడ్డలు 95 నుంచి నా లెక్కలో 99% ఆ బిల్లు ఒక ఆదరించవలసిన బిల్లు, గౌరవించవలసిన బిల్లు అనేటువంటిదే మనకు కనపడుతున్నటువంటి ఒక అంశం అని చెప్పి నేను భావిస్తున్నటువంటి ఒక సందర్భం. దీనికి ఏం సందేహం లేదు. వాటన్నిటి గురించి నేను మళ్ళీ చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేశంలో అవినీతి బాగా పెద్ద ఎత్తున మంత్రులు ఏ పార్టీ అయినప్పుడు కూడా పార్టీలు ముఖ్యమంత్రులు జైలు పోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. పేర్లు ఎందుకు కానీ మళ్ళీ పరిపాలన చేస్తున్నారు, జైలుకి వెళ్ళి వచ్చి పరిపాలన చేస్తున్నారు. ఆఖరికి ఒక పరిస్థితి ఏమైపడేది రాజశేఖర్ గారు అంటే నమస్తుంది జైలుకు వస్తే తప్ప ముఖ్యమంత్రి గారు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సెంటిమెంట్ జైలుకు పోతామంటే జైలుకు పోతేనే ముఖ్యమంత్రి అవుతాము అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఉదాహరణలు ఉన్నాయి అలా. కాబట్టి దేశంలో ప్రజలు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ సామాజిక అభివృద్ధి కోణంలో అన్ని రకాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని కులాలు మతాల ప్రజలు అభివృద్ధి చెందాలని చెప్పి మనం భావిస్తాం. విపరీతంగా ఆస్తులు, అక్రమ ఆస్తులను సంపాదిస్తున్నటువంటి వాళ్ళు చూస్తున్నాం. ఇప్పుడు కాళేశ్వరంలో చూసాం మనం ఏంటంటే ఒక ఇంజనీర్, మామూలు ఇంజనీర్ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి దగ్గర 200 కోట్ల ఆస్తులు, ఇంకా ఆయన చీఫ్ ఈఎన్సీ దగ్గర 500 కోట్ల పైన ఆస్తులు దొరికినాయి. అంటే ఏమనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు రోజు మనం చూస్తున్నాం అవినీతికి సంబంధించి అనేక మంది అధికారులను ఏసీబీ తెలంగాణలో పట్టుకుంటున్నటువంటి సందర్భం. కాబట్టి ప్రజలకు సేవ చేయడానికి బదులుగా ఎట్లా డబ్బు సంపాదించుకోవాలా, డబ్బు సంపాదించుకునే మార్గాలు ఏంది, వాటికి సంబంధించినటువంటి వక్రీకరణ ఏంది, చట్టాలను వాటి లొసుగులో మనం ఎట్లా సంపాదించవచ్చు, బెదిరించవచ్చు, బ్లాక్మెయిల్ చేయొచ్చు, చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. విపరీతమైన ఆస్తులు తమకు తమ 5-6 తరాలకు సరిపడేటువంటి ఆస్తులను సంపాదిస్తున్నటువంటి పరిస్థితి దేశంలో 75 సంవత్సరాల భారత మనమైతే డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనుకుంటున్నామో ఇది వాస్తవము. చాలా మంది చూసాం ఆ రాజకీయాలకు వచ్చినప్పుడు ఏముండదు, తర్వాత విపరీతంగా సంపాదించినారు. అది ఏ ప్రభుత్వాలని నేను చెప్పడం లేదు. ఎక్కువ కాలం కాంగ్రెస్ పరిపాలించింది కాబట్టి దాన్ని ఆ నింద వాళ్ళు మోయవలసినటువంటి అవసరం ఉంది. జనంలో కూడా కనపడుతున్నటువంటి నేనేమంటున్నా అంటే ఈ రాజకీయ అవినీతి, పరిపాలన అవినీతిలో ఎక్కడో దగ్గర కట్టుదిట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఫస్ట్ టైం మనకి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు రాజశేఖర్ గారు కేజ్రీవాల్ గారు జైలు నుంచి పాలించడం ఏంది అనేటిది. మనం ఏమనుకున్నాం అంటే రామ్మోహన్ గారు లాంటి వాళ్ళకి ఏమో కొంత న్యాయశాస్త్ర నిపుణులు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. జైలుకి వెళ్ళిన తర్వాత 10 పోతుంది అనుకున్నాం. ఇప్పుడు ఉద్యోగస్తుడు ఉంటాడు, మామూలు ఉద్యోగస్తుడు ఏసీబీ కేసులో పట్టుబడితే 20-48 గంటలు జైల్లో ఉంటే, అంతే కదా రామ్మోహన్ గారు, 48 గంటలు జైల్లో ఉంటే ఉద్యోగస్తుని తొలగిస్తారు అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే 6 నెలలు ఏడాది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు, మంత్రులు ఉన్న స్థాయిలో జైలుకి పోవచ్చు, అక్కడి నుంచి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టవచ్చు. ఇది ఎక్కడ చరిత్ర అండి? ఇది విచిత్రమైన పరిస్థితి దేశంలో. కాబట్టి ఆరోపణలు అయితే ఇప్పుడు ఆ బిల్లుకు సంబంధించినటువంటి 3 బిల్లులు ప్రవేశపెట్టినటువంటి దాంట్లో మీరు అన్నట్టుగా అందరూ అన్నట్టుగా కొంతవరకు కత్తి వెంకటస్వామి గారు కూడా భావించినట్టుగా
ప్రధానమంత్రి దగ్గర నుంచి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు అంతవరకు కూడా ఎవరైనా 5 సంవత్సరాల శిక్ష పడేటువంటి కేసు వాళ్ళ మీద నమోదై ఉన్నట్టయితే 5 సంవత్సరాలు, ఇంతకుముందు రామ్మోహన్ గారు చాలా చక్కగా చెప్పడం జరిగినటువంటిది. చాలా కేసుల్లో అంటే కొన్ని పెట్టి కేసెస్ ఉంటాయి, వాటికి 2 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి దానికి వర్తించకపోవచ్చు అనేటువంటి దానికి అరెస్ట్ అవుతారు, ఏదో ధర్నా చేస్తాం, అరెస్ట్ చేస్తారు, 10 రోజులు జైల్లో ఉంచుతారు, వదిలేస్తారు, అది వేరే సంగతి. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే 30 రోజుల కంటే ఎక్కువగా పదవిలో ఉన్నటువంటి వాళ్ళ సంగతి, పదవి లేనటువంటి వాళ్ళ సంగతి కాదు. ఆ కేసులు వేరు, ఆ కథ వేరు, చాలా నడుస్తుంది. జగన్ కేసు చూస్తున్నాం మనం, అది ఎప్పుడు నడుస్తుందో, కవిత గారి కేసు చూస్తున్నాం, ఎప్పుడు ఎండ్ అవుతుందో, ఎవరేమవుతుందో ఏం కాదు మనకు తెలియనటువంటి కేసు. ఇప్పుడు కాళేశ్వరం కేసు వచ్చింది, మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళినారు, కేసీఆర్ గారు హరీష్ రావు గారు కోర్టుకు వెళ్ళి అది మొత్తం రిపోర్ట్ రద్దు చేయండి అని పోతున్నారు. ఇట్లా రైట్ వెంకటరెడ్డి గారు నాది ఒక చిన్న ప్రశ్న. ఇందాక వెంకటస్వామి గారు వేసినటువంటి ప్రశ్నే దొంగ అన్నట్లు నైతిక అర్హత లేనటువంటి ఒక వ్యక్తి ఆ బిల్లును పాస్ చేయడం, బీజేపీలో బహుశా అలాంటి మంచి వ్యక్తులు ఉన్నా కూడా వేరే కూడా చేత బిల్లు పాస్ చేస్తుంటే బాగుండు. ఒకటి ఈ వ్యక్తిగతంగా ఆయన మాట్లాడినాడు హోంమంత్రి గారి గురించి. నైతిక అర్హత అనేటువంటిది 2 కోణాలు. ఒకటి కోర్టులు చెప్పిన తీర్పు ఏంది, కోర్టులు ఇచ్చిన తీర్పు ఒకటి. 2 ప్రజలు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీకి గత 11 సంవత్సరాలుగా ప్రజలు అధికారం ఇచ్చినారు. ఆ వ్యక్తి 3 సార్లు ఎన్నికైతున్నాడు, 3 సార్లు మంత్రివర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయనను పట్టుకొని ఏదైనా కేసు అంతే కదా. ఇప్పుడు లాలూ ప్రసాద్ ఏమైంది, ఇందిరాగాంధీ కేసు ఏమైంది, అవన్నీ మన చరిత్ర అవన్నీ తీసుకొస్తాం. ఇప్పుడు ఇక్కడ అది లేదు. కోర్టులు ఇచ్చినాయి. ఈ దేశంలో కోర్టు అట్లా ఇవ్వకుంటే బాగుండు. కోర్టు నాకు రామ్మోహన్ గారికి, కత్తి వెంకటస్వామి గారికి ఉండేటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు అనుకూలంగా ఉండేటువంటి కోర్టులు ఉండవు. ఆ కోర్టుల్లో సాక్ష్యాలు, విధానాలు అవన్నిటి మీద ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వాటిని అవునన్నా కాదన్నా మనం ఒప్పుకొని తీరవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ నైతిక విలువలు అనేటువంటిది, నైతిక విలువలు ఉన్నాయి కాబట్టి, నైతికంగా ప్రజాస్వామ్యంలో ఆ వ్యక్తి పట్ల ప్రజాదరణ ఉన్నది కాబట్టి ఈ దేశానికి అతి కీలకమైన పదవి హోమ్ మినిస్టర్ గా అమిత్ షా గారు కొనసాగుతున్నటువంటి ఒక సందర్భం. ఇక వ్యక్తిగత దూషణలకు వెళ్తే అది వేరే సంగతి. మనం వాటిని వినవలసిన అవసరం లేదు, ఆలోచించవలసిన అవసరం లేదని చెప్పి నా వ్యక్తిగత భావన. అంటే ఒకటి నేను ఆ ప్రశ్న ప్రధాన కారణం వెంకటరెడ్డి గారు సారీ ప్రధానంగా ఆ ప్రశ్న అడగడానికి కారణం కేవలం వెంకటస్వామి గారు మాత్రం కాంగ్రెస్ పార్టీ అదే మాట్లాడుతుంది అమిత్ షా గారి గురించి. అందుకు నేను కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి వెళ్ళాలంటే చాలా చరిత్ర తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ అవినీతి గానీ, రాజ్యాంగ విలువల గురించి గానీ, ప్రజాస్వామ్యం గురించి గానీ, వాళ్ళ రాహుల్ గాంధీ గారిని రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నటువంటి సందర్భంలో చూసినప్పుడు 1975 నుంచి 76, 77 మరి వెంకటస్వామి గారు కూడా అప్పుడు ఎంత వయసు కానీ, నేనైతే మామూలుగా ఒక గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఏ రకంగా రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి మరి హక్కులను పూర్తిగా మరి రామ్మోహన్ గారికి తెలుసు, హక్కులన్నిటినీ కూడా తుంగలో దొక్కి ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ హక్కు ఏది లేకుండా ఒక నియంత్రణతో పాలన చేసినటువంటి ఇందిరాగాంధీ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు వెళ్ళామని చెప్పండి. అది అయిపోతుంది. చరిత్రలో కొన్ని ఉన్నాయి, వాటి గుణపాఠాలను మనం తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది. కాబట్టి ఈ కాంగ్రెస్ మీద ఉన్న అవినీతి ఆరోపణలకు సంబంధించి మంత్రుల మీద అయితే ఎట్లా వచ్చినాయంటే మంత్రులకు అందరికీ వాళ్ళ ఆస్తులు, పెద్ద పెద్ద బంగ్లాలు ఎట్లా వచ్చినాయి అని అడుగుతున్నాను. ఇది తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏ మంత్రి ఏంది ఏ స్థాయి అనేటువంటి చరిత్ర మనం పోదామా? ఎట్లా సంపాదించినారంటే చూద్దామా? విస్తరించిండ్రు, అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించిండ్రు. అది ఏ పార్టీ వెంకటరెడ్డి గారు నాది ఇంకో ప్రశ్న. సాధారణంగా ఒక బిల్లు ప్రవేశపెట్టాలంటే 19A 19B ప్రకారం చూసుకుంటే అంటే ఒక రోజు ముందు ఇవ్వటం, తర్వాత దాని మీద ఒక పరిశీలన చేసిన తర్వాత దాని గురించి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత 2వ రోజు బిల్లు ప్రవేశపెట్టడం ఉంటుంది. కానీ అర్ధరాత్రి 11 గంటలకు పెట్టడం, తర్వాత సాయంత్రానికే బిల్లు పాస్ చేసినట్టు సందర్భం ఇది కూడా కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుంది. ఇప్పుడు కొన్ని అంశములు పవిత్రమైన తెలంగాణ బిల్లు కూడా అదే పద్ధతిలో వచ్చినటువంటిది కొన్ని ఉంటే అట్లా. ఇప్పుడు ముందుగానే ప్రభుత్వానికి కేంద్రానికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండేటప్పుడు, ఆలోచన ఉండేటప్పుడు ఎందుకు ముందు పెట్టలేదనేటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు అకౌంటెంట్ జనరల్ ఆడిట్ రిపోర్ట్ వస్తూ ఉంటది, చాలా ముఖ్యమైనది. అది మొత్తం ఒక ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి ఒక సమీక్ష జరుగుతుంది. ఒక ఇండిపెండెంట్ బాడీ, అది డైరెక్ట్ గా ఇట్ ఇస్ రిపోర్టింగ్ మ్యాటర్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎవరికి కూడా కాదు. అటువంటి సంస్థలు చాలా సందర్భాల్లో నేను అనేక ప్రభుత్వాలను చూసినాను. అది కాంగ్రెస్ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, ఏ ప్రభుత్వం అయినా కూడా చివరి రోజున అసెంబ్లీలో రామ్మోహన్ గారు చివరి రోజున అసెంబ్లీలో దాన్ని టేబుల్ చేస్తున్నారు. దాని మీద చర్చ లేకుండానే ఊరికే అయిపోయింది అనేటువంటి చేస్తున్నారు. ఇప్పుడు దీనికి జేపీసీకి వెళ్తుంది కదా, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్తుంది కదా, అక్కడ ఇక్కడ ప్రతిపక్ష సభ్యులు అధికార సభ్యులు ఉన్నారు కదా, చర్చిస్తారు కదా దానికి అనేటువంటిది. అందువల్ల అది కాదు, ఆ స్పిరిట్ ఏంది,
ఇప్పుడు చట్టంలో ఒక ఇందాక వెంకటస్వామి స్పిరిట్ ని కాంగ్రెస్ పార్టీ కానీ ఆయన కానీ ఎక్కడ వ్యతిరేకించడం లేదు. ఖచ్చితంగా బిల్లు తీసుకోవడం అనేది ఆమోదయోగ్యమైనటువంటి అంశమే. దురదృష్టవశాత్తు అవినీతికి సంబంధించిన ఏ కేసులు వచ్చినా కూడా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కవిత విషయంలో కానీ అప్పుడు కానీ కేజ్రీవాల్ విషయంలో కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భం ఉంది. మనం అవినీతిని అంతమొందించడానికి ఉన్నత స్థాయిలో రాజ్యాధికారాన్ని నిర్ణయాలు చేసి రాజ్య వ్యవస్థ నడుపుతున్నటువంటి వ్యక్తుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు తగిన శిక్షలు ఉండాలని కోరుకోవడం ఏ పార్టీ అని ఉండాలండి. ఇప్పుడు మేమే శాశ్వతం అంటామా? రేపు వాళ్ళు రావచ్చు కదా, ఆ చట్టాన్ని రూపొందించినప్పుడు మాకు వర్తిస్తుంది, వాళ్ళకు వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. ఒకటి వెంకటరెడ్డి గారు, సాధారణంగా ఒకసారి ఆరోపణలు ఎదుర్కొంటే ప్రధాని మోదీని సైతం పదవి నుంచి దిగిపోవాలి అని రాజీనామా చేయాలనేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఏ మంత్రి మీద వచ్చినా ఎమ్మెల్యే మీద వచ్చినా ఒకసారి ఆరోపణలు ఎదుర్కొంటే, అరెస్ట్ అవ్వకముందు ఆరోపణలు ఎదుర్కొంటేనే మీరు ఆ పదవికి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని ఏ పార్టీలో ఉన్నారో చెప్తూ మాట్లాడుతుంటారు. అవును, ఇప్పుడు వాళ్లకు బహుశా ఏంటంటే కాంగ్రెస్ వాళ్లకు ఈ వచ్చే అనేక సంవత్సరాల లోపల మనం అధికారంలోకి రామేమో అనేటువంటిది ఒక భయం ఉన్నట్టున్నది. మేము వస్తాం అధికారంలోకి, ఈ బిల్లును మేము ఉపయోగిస్తాము, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రుల మీద మంత్రుల మీద అని అనుకోవచ్చు కదా. వాళ్ళు అనుకోవడం లేదు. వచ్చే సమస్యలు అక్కడ ఎందుకుపోతున్నటువంటిది. అవినీతికి సంబంధించిన ఏ బిల్లునైనా ఆహ్వానించాలి, అది అందరికీ వర్తిస్తుంది. ఒక భారతీయ జనతా పార్టీ కాదు, కాంగ్రెస్ కాదు, లేకపోతే సిపిఎం కాదు, లేకపోతే ఇంకో పార్టీ కాదు, కేసీఆర్ కాదు. ఇప్పుడు కేసీఆర్ గారి కేసులు ఏమైతుంది చూడండి. ఇప్పుడు చాలా కేసులు చూసినాం మనం. ఇప్పుడు కాళేశ్వరం రిపోర్ట్ కానీ ఇంకా ఇతర రిపోర్ట్ల మీద నడుపుతున్నారు. నడిపేటువంటి వాళ్ళ వ్యవస్థ ఇప్పుడు ఎందుకంటే 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు పదవిచ్యుతులు అవుతారు అనేటువంటి ఆ బిల్లు యొక్క సారాంశము. మంచిదే కానివ్వండి. ఇప్పుడు ఒకటి ఇందాక రామ్మోహన్ రావు గారు ఒక విన్నపం చేశారు. ఆ సమయాన్ని పెంచినా కూడా పర్వాలేదు, అలాంటి ఏమైనా అవకాశాలు ఉంటే సర్దుబాటు అంటే మేము ఒక రకంగా చెప్పాలంటే 3 నెలలు లేకపోతే 2 నెలలు ఒక సమగ్రమైన సవరణ అడ్వకేట్ కాబట్టి రామ్మోహన్ గారి యొక్క ఆలోచనలు వచ్చినందుకు సంతోషం. అటువంటి చర్చలు మనం మీరు ఆ ప్రశ్నకు అడిగితే నేను సమాధానం చెప్పలేను, రామ్మోహన్ గారు సమాధానం చెప్పలేను. ఒక రకమైనటువంటి వాదన అంటే ఆయన కూడా అడ్వకేట్ గా చెప్పారు కాబట్టి మీ ముందు ఆ ప్రశ్న ఇస్తున్నాను. ఉండొచ్చు, అవన్నీ ఆలోచించే ఇప్పుడు 30 రోజుల టైం ఫిక్స్ చేసేటప్పుడే రాజశేఖర్ గారు బహుశా ఇవన్నీ కూడా చర్చకు వచ్చే న్యాయ కోవిధులతో అందరితో చర్చించిన తర్వాతే బిల్లు ప్రవేశపెట్టారని చెప్తున్నారు. Let us accept it, let us invite it. It's a progressive reform act. కరప్షన్ కు సంబంధించినంత వరకు జరగాలని మనం కోరుకుందాము. రాజకీయాల్లో ఎవరని ఉండని ఎవరు లేకపోయినటువంటి చాలా విపరీతమైనటువంటి ఆస్తులు పెరిగినాయండి. ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క మంత్రి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఆ 50 కోట్లు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల లోపల 50 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క పార్టీ. ఒకటి వెంకటరెడ్డి గారు, మీ వ్యక్తిగతంగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. అంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూడా ఇలాంటిది ఏదో చట్టాన్ని వర్తింపజేస్తే బాగుంటుంది అన్నటువంటి విజ్ఞాపన చేశారు. ఇందాక వెంకటస్వామి గారు చేశారు, ముందుగా రామ్మోహన్ రావు గారు కూడా చేశారు అడ్వకేట్ గా కూడా. అది ఒక పార్టీకి మినహాయించి ఒక వ్యక్తిగా మాట్లాడాలంటే అలాంటి చట్టం కూడా వస్తే బాగుంటుంది అంటారు. ఎందుకంటే క్లీన్ చీట్ గా ఉండే వాళ్ళే రాజకీయాల్లో ఉంటారు, ప్రజలు కూడా సంతోషిస్తారు అన్నమాట. అంతే కదా, ఉండాలని కోరుకుందాం. అట్లా అది వీలైతుందా వీలు కదా ఈ దేశంలో అనేటువంటిది ప్రజల నిర్ణయానికి వదిలేదు. కేంద్రంలో మీరే ఉన్నారు, ఈ బిల్లు తీసుకొచ్చినప్పుడు ఆ బిల్లు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. చర్చ అప్పుడప్పుడు వచ్చినప్పుడు, జాతీయ పార్టీతో వచ్చినప్పుడు చర్చ, ఎన్నికలకు సంబంధించినటువంటి ఆర్థిక వనరుల సమీకరణ వచ్చినప్పుడు ఒక తెలంగాణలో, ఆంధ్రాలో 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక ఎమ్మెల్యే. ఏ పార్టీ 50, 40, 35 ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు అక్కడ మా జాతీయ స్థాయిలో ఉండేటువంటి బీజేపీ అగ్రనాయకత్వం ఏమంటే తెలుసా, 50 కోట్లు మాకు నార్త్ లో మాకు 10 కాన్స్టిట్యూన్సీలో సరిపోతుంది డబ్బు అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు వాళ్ళు. 5 కోట్లు అయితే సరిపోతుంది, మాకు ఇదేందండి మీ దగ్గర 50 కోట్లు ఏంది, మీ దగ్గర 50 కోట్లు పెడితే వస్తుందా రాదా కూడా తెలియదు, గెలుస్తామా లేదా తెలియదు, మా దగ్గర అయితే కనీసం ఆ డబ్బు ఖర్చు పెడితే గెలుస్తాం అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంత దారుణంగా తయారైనాయండి రాజకీయాలు. నేను ఒక మాట చెప్పేస్తాను. 1900 మొదటి పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు రైతాంగ సమస్యల మీద గ్రామీణ ప్రాంతాల నుంచి నీతి నియమాలకు కట్టుబడి ఉండేటువంటి వాళ్ళు చట్టసభల్లోకి వచ్చిరండి. ఇవాళ చట్టసభల్లోకి వస్తున్న వాళ్ళు ఎవరు? రాజశేఖర్ గారు. కార్పొరేట్ శక్తులు చట్టసభల్లోకి వచ్చినాయి. విద్యా సంస్థలు స్థాపించిన వాళ్ళు చట్టసభల్లోకి వచ్చినారు. రియల్ ఎస్టేట్ మాఫియా చట్టసభల్లోకి వచ్చింది. దేనికోసం వచ్చింది తెలుసా? వీళ్ళంతా కూడా ప్రజలను దోచుకుంటే తప్ప ఎవరు కూడా ధనవంతులు కాలేరండి. ఆర్థిక సిద్ధాంతం, నేను నమ్ముతున్న ఆర్థిక సిద్ధాంతాలు, మీరు దోచుకుంటేనే చట్టపరంగా ఎవ్వడు కూడా మీరు ఈ లెవెల్లో ఆ డబ్బులు సంపాదించుకుని కాపాడుకోవడం కోసం రాజకీయంగా ఒక్కొక్క పదవిలో వాటిని కాపాడుకోవడము, వాటిని పెంచుకోవడానికి. అవును, సంరక్షించుకోవడంతో పాటు రక్షించుకోవడం, రెండు. రక్షించుకోవడము, పెంచుకోవడం మళ్ళీ. అవును, అది పరిస్థితి. రైట్, ఓకే.
ఎస్ రామ్మోహన్ గారు, అంటే ఒక రకంగా వెంకటరెడ్డి గారు మనసులో భావాలతో పాటుగా బీజేపీ ఏదైతే ఉద్దేశంతో పెట్టిందో దాన్ని కూడా చెప్పారు. మీరు మాట్లాడిన మాటలు సమర్థిస్తూనే ఆయన కొన్ని విజ్ఞాపనలు కూడా చేశారు. అంటే జరుగుతుంది, జేపీసీ వేశారు, ఆ కమిటీలో 31 మందితో వేసినటువంటి కమిటీ జరగబోతుంది, మీ విజ్ఞాపనలు కూడా ఒక రకంగా జరిగితే మంచిది అన్నటువంటి మాట మాట్లాడారు. ఏమంటారు మీరు? జరుగుతుంది, ఎందుకంటే మనం మళ్ళీ మాట్లాడతాం కదా. నేను ఏమంటున్నానంటే వెంకటరెడ్డి గారు ఎక్కడ ఆపిన అక్కడ మొదలు పెట్టా ఆవేదనతో పూర్తిగా. వెంకటస్వామి గారు కూడా మాకు ఇద్దరు వస్తే నాకు ఇష్టం. అది కొందరు ఉన్నారు మన ప్యానల్లో వచ్చేవాళ్ళు, శివలాల్ గారు కానీ. ఈ వివాదం ఉండదు, నేను స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే ఉన్నత అంగీకరిస్తారు వెంకటస్వామి గారితో సహా. నేను 3 విషయాలు చెప్తాను, బిల్లు గురించే మాట్లాడదాం. కానీ వెంకటరెడ్డి గారు చివరి విడిచిపెట్టిన అంశం నుంచి మొదలు పెడతా. నిజంగా 1952లో పార్లమెంట్ లో 72% వ్యవసాయ వృత్తులలో ఉన్నవాళ్ళు రాస్తారు పార్లమెంట్ మెంబర్గా. ఇవాళ న్యాయవాదులు, ఆనాడు న్యాయవాదులు కూడా 60% పైగా న్యాయవాదులు, వ్యవసాయం ఉన్నది, న్యాయవాద వృత్తులు ఉన్నాయి పాత పార్లమెంట్ లో. ఇవాళ న్యాయవాదులు 11% దిగజారు. 11% కూడా అది ప్రాక్టీసింగ్ కాదు. అంటే వ్యవసాయదారుల శాతం 10% పడిందండి. వ్యవసాయం వృత్తి వాళ్ళు 10% కూడా లేదు. కనుక పార్లమెంట్ మెంబర్లో వారు అన్నట్టే కార్పొరేట్ కల్చర్ అందరూ వచ్చిన సూట్ కేసులు వేసులు తప్ప ఏం లేదు. పార్లమెంట్ కనీసం ఒక 1000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్న వాళ్ళు అవుతున్నారు, చూస్తున్నాం. బహిరంగంగా చెప్పి ఆస్తి ఉన్నట్టు తప్పు కాదు, నేను కూడా చెప్తున్నా. ఇవాళ ఈ చట్టం గురించి మాట్లాడేది ఒక చెప్తాను. నేర చరిత్రల చట్టం ఒకటి వచ్చినప్పుడు సరిగ్గా 20 ఏళ్ల క్రితం మేము రాష్ట్రపతి ఆర్డినెన్స్ తగలబెట్టిందాం అప్పుడు లోక్సభకి. ఎందుకంటే ఆనాడు నేర చరిత్ర, విద్యార్హత, ఆస్తులు, అప్పులు, ఈ 4 అంశాలు 5 అంశాలు చెప్పమని కోర్టు తీర్పిస్తే దాని మీద దుర్మార్గంగా దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చట్టం చేసింది ఒకటి, మేము వెల్లడించాము అని చెప్పి. అప్పుడు ఏదైతే దాన్ని తగలబెట్టాం ఆ రాష్ట్రపతి ఆజ్ఞతో. తర్వాత ఇప్పుడు ఏమైంది, ప్రతి పంచాయతీ మెంబర్ కూడా ఈ 5 చెప్పాల్సింది కదా సార్. అభ్యర్థి గురించి తెలుసుకున్నాం, నో యువర్ క్యాండిడేట్ అని వచ్చింది. ఇప్పుడు అఫిడవిట్ వేయకపోతే నామినేషన్ చెల్లదు కదా. ఏ చట్టం రావాలన్నా కొంత పరిస్థితులు ఉంటాయి, దానిలో మంచి చెడు 2 ఉంటాయి. అప్పుడు చెప్తున్నాం కదా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కాలు రాస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఆర్డినెన్స్ జారీ చేసింది, సుప్రీంకోర్టు తీర్పును పాటించకపోమని. మేము ఆర్డినెన్స్, రాష్ట్రపతి ఆర్డినెన్స్ తగలబెట్టి లీగల్ గా తగలబెట్టి పోతే 5 ఏళ్ళు పట్టింది ఆ చట్టం మళ్ళీ రావడానికి. ఏమొచ్చింది, ఇప్పుడు ఇవాళ పంచాయతీ మెంబర్ కూడా తనకున్న ఆస్తులు, అప్పులు, విద్యార్హత, అట్లానే తన చదువు ఇవన్నీ వెల్లడించకపోతే తప్పు బూతు రాని అని అందులో తప్పులు రాసినా సరే అఫిడవిట్ లేకుండా మా అంశం అంగీకరించలేదు కదా. సరిగ్గా అట్లాంటి చట్టమే ఇది కూడా అంటున్నాడు. రేపు వచ్చే మార్పు ఏమొస్తుందంటే ఒకటి జేపీసీ. రామ్మోహన్ రావు గారు, నాదొక ప్రశ్న. అంటే కొంతమంది అడ్వకేట్లు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు మాట్లాడుకుందాం. అంటే మీ మంది ఒక ప్రశ్న ఉంచుతున్నా ప్రధానంగా. అంటే ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ బీజేపీలో కేంద్రాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఒక బాంబు పేల్చాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, బీజేపీ ఆ పన్నాగంలో భాగంగానే బాంబు పేల్చింది అన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరెక్ట్. ఎందుకంటే దానికి ప్రతిది కాదు కదా. నేను ఓటు చోరీ గురించి స్పష్టంగా చెప్పిన, ఓటు చోరీ అనే దాని మీద రాజకీయ పార్టీలే దొంగలు, ఎలక్షన్ కమిషన్ కాదు. ఇక్కడ దొంగ ఓట్లతో గెలిచేది రాజకీయ పార్టీలు కదా, ఈ పార్టీ ఆ పార్టీలు అంటలేను. వీళ్ళు ఏం చేస్తున్నారు, దొంగ అన్నట్టు ఎంపైర్ మీద ఎలక్షన్ కమిషన్ తప్పులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ ఆరోపణలు నిజమందంటారా? డైవర్షన్ పాలిటిక్స్ కోసమే బీజేపీ ప్రవేశపెట్టిందా, లేకపోతే దేశ సమగ్రత కోసం, లేకపోతే రాజ్యాంగంలో విలువ కాపాడడం కోసం ప్రవేశపెట్టిందంటారా? నేను ఏమంటున్నానంటే నిన్న బిల్లు ప్రవేశపెట్టిండ్రు, 2 ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, అది కరెక్ట్ కాదంటున్నాను. ఎందుకు కరెక్ట్ కాదంటే అమిత్ షా ఒక వ్యక్తి కాదు, ఒక హోమ్ మినిస్టర్. అక్కడ బిల్లు ప్రవేశపెట్టి హోమ్ మినిస్టర్ లో సవరణ అయిపోయి అది జరిగేది ఏంటంటే హోమ్ మినిస్టర్ నుంచే పోయి చట్టం తయారవుతుంది. కనుక హోమ్ మినిస్టర్ గా ఆయన ప్రవేశపెట్టాడు. ఆయన వ్యక్తిగతంగా సంబంధం లేదు. అది గతంలో చూసినాం మనం. నేర్చేది ఎవరికి ఉంది ఎవరికి లేదంటే సగం మంది పార్లమెంటరీ ఇంటికి పోవాల్సింది, అది వేరు. కానీ ఒక హోమ్ మినిస్టర్ గా ప్రవేశపెట్టినాక ఇప్పుడు జేపీసీకి పోయింది. జేపీసీలో 31 మంది సభ్యులు సార్, 10 మంది ఏమో రాజ్యసభ నుంచి, 21 మంది లోక్సభ నుంచి చేసిండు. అన్ని పార్టీలు పార్టీలకే ఉంటది. ఇలా గతంలో కూడా చాలా చట్టాలు అట్లయినాయి కదా. ఇవాళ ఏమైందంటే అన్ని పార్టీలు కలిసి ఒక 4-5 సవరణలు నేను సూచిస్తున్నాను. మనం స్పష్టంగా 2 నెలల తర్వాత మనమే మాట్లాడు, నవంబర్ చివరి వారంలో జేపీసీని వెతికి ఇవ్వాలి సార్. ఏది వింటర్ సమావేశం చివరి రోజున ప్రవేశపెట్టమన్నారు. ఇప్పుడు భాగంగా నిన్న ప్రవేశపెట్టినంత మాత్రం రేపటికి అయితే అమలైతే అయితే లేదు కదా. బిల్లు పాస్ అవుతుందా లేదా ఇంకా చూడాల్సిన అంశం. బిల్లు ఇప్పుడు ఒక మాట గారు, ఇప్పుడు ఒకటి పాస్ అయింది. ఈ వేరే ఇంకో బిల్లు ఏంటంటే గ్యాంబ్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పాస్ అయింది. నిజంగా చాలా అవసరం కూడా అంటున్నాను. గ్యాంబ్లింగ్ యాక్ట్ లో ఇవాళ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు, సెలబ్రిటీస్ లాంటి అడ్వర్టైజ్మెంట్ చేసిండ్రు, క్షమాపణ చెప్పిండ్రు. అట్లానే గ్యాంబ్లింగ్ యాక్ట్ లో కొన్ని 100 మంది అంటే దాంట్లో పెట్టిన అంటే 3 కోట్ల రూపాయలు, లేకపోతే జైలు శిక్ష విధించడం, లేకపోతే సెలబ్రిటీస్ ఎవరైనా వాళ్ళకి కూడా 2 లక్షల రూపాయలు వేయటం, వాళ్ళకు 2 జైలు శిక్ష, ఇవన్నీ ఈ అంశాలు సరైనవి అంటారా?
చాలా సరే అయింది. అందుకని బిల్లు ఎవరు పెద్దగా నేను పాస్ మోజువాని వాడుతూ అది కూడా అయిపోతుంది. వైష్ణవ్ ప్రవేశపెట్టారు. ఎస్, అవునవును, అది చట్టం అయిపోతుంది సార్. కాకపోతే ఏంటంటే చట్టానికి ఏమంటారంటే బిల్లు పాస్ కాగానే చట్టం వెంటనే కాదు, చట్టం అయిన తర్వాత 120 days లోపల రూల్స్ ఫ్రేమ్ చేయాలి. అప్పటి నుంచి అమలు అవుతుంది 120 days. ఒకటి దీనికి అతీతంగా వచ్చిన చట్టం సమాచార హక్కు చట్టం. 120 days ఆగకుండా ఎప్పుడైతే బిల్లు పాస్ అయింది అప్పటి నుంచి అమలు అయింది. అది October 12, 2005 నుంచి. నేను అక్కడికి పోతా, ఇక్కడికి వస్తాను నేను. ఇప్పుడు ఈ బిల్ ఏదైతుందో జేపీసీకి పోయింది. జేపీసీలో నాలాంటి వాళ్ళు సవరణ చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నేను కొన్ని సూచనలు చేస్తున్నా. ఒకటేమో ఎంపీ ఎమ్మెల్యేలు కూడా వర్తించాలి. నెంబర్ 1, అందరికి ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళు కూడా వస్తారు. కాకపోతే పబ్లిక్ సర్వెంట్ కిందకి రారు వాళ్ళు. పబ్లిక్ సర్వెంట్ ఎవరు వస్తారంటే మంత్రులు మాత్రమే వస్తారు. చిన్న ఉదాహరణ చెప్తాను. శివశంకర్ గారు చనిపోయిన స్వర్గస్థుడైనరు. శివశంకర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నన్ని రోజులు ప్రాక్టీస్ కు పోలే. నాకు ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి. నేను మంత్రిని అయితే నేను ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. ఎమ్మెల్యే అయితే చేయొచ్చు, ఎంపీ అయితే చేయొచ్చు. కనుక ఆయన ఏం చేసిండు, మంత్రి పదవి పోయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ రీఎన్రోల్ చేసుకొని, సస్పెండ్ అయిన కాలాన్ని రీఎన్రోల్ చేసుకొని అయిండు. ఇక్కడ పబ్లిక్ సర్వెంట్ అనే పదానికి ఎవరెవరు వస్తారంటే మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఇవందరూ వస్తారు. అయితే ఏంటంటే ఇక్కడ పబ్లిక్ సర్వెంట్ కింద వీళ్ళని కూడా తీసుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు చేర్చమని నేను కోరుతున్నాను. నెంబర్ 1. రెండోది, ఒక్క నెల కాలం అంటే 2 సార్లు రిమాండ్ విధిస్తే 30 days అయిపోతుంది. 14 రోజులు అంటే అయిపోయింది. కనుక నేనేమంటున్నాను అంటే 5 సంవత్సరాలు పైబడిన శిక్షను అంటున్నారు కదా, దాన్ని 7 సంవత్సరాలకు మార్చాలంటున్నాను నేను. 7 సంవత్సరాలు అంటే హీనియస్ క్రైమ్స్ వస్తాయి. అంటే రేపు, మర్డరు, అటెంప్ట్ మర్డరు, డెకాయిటీ, ఇటువంటి కేసులో ముఖ్యమంత్రులు, మంత్రులు ఉండడం మంచిది అంటారా? అంటే 5 నుంచి 7 సంవత్సరాలకు మార్చాలని ఒకటి అంటున్నాను నేను. 7 సంవత్సరాలు పైగా అంటున్నాను. రెండోది ఏమంటున్నానంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు చేర్చమంటున్నాను. ఈ నెల కాలం బదులు 3 నెలలన్నా, కనీసం 3 నెలలు లేకుండా మాక్సిమం 6 నెలలు సిగ్గు తప్పినోడు ఆ పదవులు ఉంటాడు. ఈ మాట అంటున్నాను నేను, పరిచయంగా మాట్లాడదు నేను ఎప్పుడు కూడా. నేనేమంటున్నానంటే ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి ఇటువంటి కేసులో హీనియస్ క్రైమ్ అరెస్ట్ అయిన వాడు సిగ్గు తప్పినోడు తప్ప ఇంకోటి ఉండడు మంత్రిగా మన కొనసాగాలంటున్నాను. కనుక నేనేమంటున్నానంటే నైతిక విలువలు పెంచడానికి ఇది మంచిది. అక్కడ యాక్చువల్ గతంలో అయితే కేసు రిజిస్టర్ కాగానే సపరేట్ రాజీనామా చేసి ఇంటికి పోయేటోళ్ళు. ఇంకోటి పెట్టి నష్టం ఉంది, అదే పార్టీతో వస్తారు కదా. ఇంకోటి ఇప్పుడు ప్రతిపక్షాలకు వచ్చిన నొప్పి ఏంది అంటున్నాను నేను, ఈ మాట అంటున్నాను. అయితే రామ్మోహన్ రావు గారు, ప్రతిపక్షంలో గతంగా ఉన్న 2013లో ఈ బిల్లుని ఒక రకంగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టినప్పుడు ఆయన రాహుల్ గాంధీ చించేశారు అన్నటువంటి ఆర్డినెన్స్ ని, ఈ అంశాలు కూడా వచ్చాయి. అదే చెప్తున్నా సార్. రాహుల్ గాంధీ గారు ఆనాడు ఎంపీ, లాలూ ప్రసాద్ యాదవ్ ఆ కేసుకు సంబంధించినటువంటి వచ్చిన సందర్భం అది. ఎస్, దాంట్లో జైలు పోవాలంటే దాన్ని చింపి, ఇప్పుడు అమిత్ షా ముఖం మీద ఎట్లా కొట్టి ముఖం మీద కొట్టలే, అంతే తేడా. సొంత పార్టీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆ పని చేసింది కదా. కొన్ని కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నది. వ్యవసాయ చట్టాలు 3 మేము పెడతామని చెప్పి 2019 మేనిఫెస్టో తీయండి కాంగ్రెస్ పార్టీది, మేము పెడతామన్నారు. వీళ్ళు పెడితే వద్దంటున్నారు. సేమ్ అవే చట్టాలు సార్, అవే చట్టాలు వీళ్ళు పెడితే బీజేపీ పెడితే వద్దంటున్నారు. జిఎస్టీ, ఆధార్ కార్డు, మీరు ఏ చట్టమైనా ఏదైనా సరే కాంగ్రెస్ చేసినప్పుడు బీజేపీ వద్దంటుంది, బీజేపీ చేసినప్పుడు కాంగ్రెస్ వద్దంటుంది. 2 పార్టీలు మొత్తం 80 ఏళ్ల పరిపాలించింది. 75 ఏళ్ళు అయిపోయింది, 79 సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు 75 ఏళ్లలో 18 ఏళ్ళు మాత్రమే బీజేపీ లేకుంటే కాంగ్రెస్ ఇతర పక్షాలు వాయిస్తే 58 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. నేను ఇప్పుడు ఏమంటారు, ఈ చట్టం విషయం మాట్లాడుకుంటే ఒకటేమో 7 ఏళ్ల దాటి ఉండాలి, 5 ఏళ్ళు తీస్తే కొంత మన ఈడీకి సిబిఐ కొంచెం అవకాశాలు ఎక్కువ అయితే కనుక అది వద్దని. నెంబర్ 1. రెండోది ఏంటంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు దీన్ని పొడిగించండి. అంటే 3 నెలల వరకు వేచి చూద్దాం. ఒకవేళ బెయిల్ వస్తుండొచ్చు 3 నెలల లోపల. 30 రోజుల్లో బెయిల్ రాకపోతే పదవి పోవడం అంటే కరెక్ట్ కాదు కదా. ఇంకొకటి చెప్తున్నా, ప్రతిపక్షాలకు నొప్పి ఏమిటి అంటున్నాను నేను. ఎందుకు నొప్పి ఏమిటి అంటున్నా అంటే రాహుల్ గాంధీని కేసు ఏంది అనుకోండి, ఆయన పోయేదేమున్నది, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండే క్యాబినెట్ హోదా పోతుంది, అంతే కదా. ఈ మిగతా వాళ్ళకైతే ఎంపీలకైతే ఎమ్మెల్యేలకైతే దోకా ఏం లేదు కదా. ముఖ్యంగా 7 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రులు ఉన్నారు. 7 రాష్ట్రాల్లో 7 మీద కేసు పెడతారా? ఒకవేళ నిజంగా 20 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, మీరు ఒక కేసు పెట్టొచ్చు కదా. ఇంకొక మాట చెప్తాను, శాంతి భద్రతల అంశము రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు చూడండి, 7 ఏళ్ళు కానీ 12 ఏళ్ళు కానీ 14 ఏళ్ళు జీవిత ఖైదు శిక్షలో కూడా కేసు పెట్టేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే కదా. ఒక ఈడీ, సిబిఐ తప్ప మిగతా అన్ని కేసులు పెడితే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అయితే ఒకవేళ బీజేపీ ముఖ్యమంత్రి ఉండడం అనుకోండి, ఒక దగ్గర ఏదైనా కేసు చేయించి 5 ఏళ్ళ చేయిస్తే చేయించవచ్చు కదా, వాళ్ళు కూడా పోతారు కదా అప్పుడు. అందుకని ఏమైందంటే ఇప్పుడు కత్తి తప్పు కాదు రాజశేఖర్ గారు, కోసేవాడి తప్పు. ఎప్పుడు కూడా కత్తితో కూరగాయలు కోయచ్చు, మెడకాయలు కోయచ్చు. చట్టం అనేది కత్తి అయినప్పుడు ఈ కత్తితో దేన్ని కోస్తున్నారు అనే సమస్య కదా. మెడకాయలు కోస్తున్నా, కూరగాయలు కోస్తున్నా. మెడకాయలు కోకుండా రక్షించాలంటే చట్టంలో కొన్ని వెసులుబాట్లు ఉండాలి, కొన్ని ఒక నిబంధనలు ఉండాలంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను.
ఇట్లా కేసు పెట్టగానే 2 సార్లు వాడు రిమాండ్ గురైంది అనుకోండి, 30 రోజుల పదవి పొద్దండి మెడ మీద కత్తి పెద్దగా ఉన్నట్టు లెక్క. దాన్ని 3 నెలలు మినిమం, మాక్సిమం 6 నెలలకు మించకుండా చేయాలంటున్నా. రెండోది ఏమంటున్నా అంటే జేపీసీలో ఈ సవరణను ప్రతిపాదించడానికి జేపీసీ పంపింది కదా. జేపీసీలో కాంగ్రెస్ 99 సీట్లు ఉన్నాయి కనుక నా ఉద్దేశం ఏంటంటే 543 25% కాంగ్రెస్ సభ్యులు ఉంటారు. ఇలా మొత్తం 543 మందిలో 20% అయితే కాంగ్రెస్ సభ్యులు ఉంటారు. మిగతా పార్టీలకు ఒకరో ఇద్దరు ఉంటారు. కనుక అక్కడ డిమాండ్ ఎప్పుడు కూడా చట్టం మీద యాగి చేయొద్దు. చట్టం మీద ఖచ్చితంగా చర్చ జరగాలి, రచ్చ జరగదు, చర్చ జరగాలి. చర్చ ద్వారా మనం నిర్ణయం చెప్పిన వెంకటస్వామి గారు నాకన్నా 2 ఆలోచనలు ఎక్కువ చెప్తుండొచ్చు. జేపీసీలో చాలా విఘ్నులు ఉన్నారు, అంతే అధ్వానంగా ఏదైతే పార్లమెంట్ ఇప్పటికి కూడా మంచిగా ఉంది. పార్లమెంట్ సభ్యులు అవమానించొద్దు, నేర చేతులు ఉండొచ్చు, లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ రేపు పొద్దున మేధావులు ఉండు కదా అక్కడ. అంతేందుకు శశిధర్ గారు ఏమన్నారు చెప్పండి, కామన్ సెన్స్ ఉన్నవాడు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించాడు అన్నారు. శశిధరుడు కాంగ్రెస్ పార్టీ సభ్యుడే కదా, ఎంపీ కదా. ఏమంటున్నానంటే ఈ ఊహాజనిత ప్రశ్నలతోని ఊహాజనితంగా ఆలోచన చేసి మేము ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ఇది పనికిరాదు అనుకోండి, మీరు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయండి. 44, 52 ఏళ్ళు, 52, 99 ఏళ్ళు, 199 వస్తాయంటున్నా నేను. 141 సీట్లతో పివి నరసింహారావు గారు మైనార్టీ ప్రభుత్వం నడిపిండు. 141 సార్ 141 సీట్లతో నడిపిండు. అటువంటి అప్పుడు ఎదుగుతున్నారా తగ్గుతున్నారా? ఎప్పుడు నిరాశ పడకండి. అధికారం శాశ్వతం ఎవరికి కాదు, మోడీకి కాదు, ఎవరికి కాదు. నేను ఒక్క మాట అందును, ప్రధానమంత్రిని కనుక చేర్చకపోతే ఇందులో గ్యారెంటీ మోడీని తప్పుపడుతున్నాను. ప్రధానమంత్రి నువ్వు చేర్చింది కదా, అటువంటి ఇంకా సమస్య కదా. రేపు పొద్దున ఏ ప్రధానమంత్రి వచ్చినా పనికొస్తుంది. అందుకని ఒక్క మాట సార్, అలా ఈ చట్టం విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కనుకనే జేపీసీకి వేసిండ్రు. జేపీసీలో సలహాలు సూచనలు ఇవ్వండి, దాన్ని నిక్కు తెచ్చి ప్రవేశపెట్టండి. మెజార్టీ వాళ్ళకు ఉంది, ఇవాళ కాకపోతే నవంబర్ పాస్ అవుతుంది గ్యారంటీ. ఎందుకంటే పార్లమెంట్ లో మెజార్టీ వాళ్ళదే కదా, ఉపరాష్ట్రపతి ఎన్నిక కదా, ముంజేది కంకడానికి అర్థమైంది అన్నట్టు అది కూడా జరుగుతుంది. కానీ ఒక మంచి చట్టం స్పిరిట్, అందుకని వెంకటస్వామి గారు మంచి మాట అన్నారు, ఈ స్పిరిట్ స్వాగతిస్తున్నాను. నేను కూడా దీనిలో ఉన్న లోపాలు సవరించమని కోరుతున్నాను. రైట్, వెంకటస్వామి గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. ఎస్ వెంకటస్వామి గారు చెప్పండి, ప్రధానంగా గతంలోనే మన్మోహన్ సింగ్ లాంటి వారు ఈ బిల్లుకి ప్రతిపాదన పెట్టినటువంటి సందర్భంలో 2013 ఆ సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఏదైతే కేసుకు సంబంధించినటువంటి ఒక ప్రతిపాదన వస్తే ఆర్డినెన్స్ కాపీని రాహుల్ చింపేశారన్నటువంటి ఒక అంశాన్ని కూడా తీస్తున్నారు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఏం చెప్తారు? అంటే మీరు పెట్టినటువంటి బిల్లు పెడితే ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది ప్రశ్న. నేనేమంటున్నానంటే బేసికల్ గా నేను ఇందాక చెప్పాను కదా, the basic spirit of the fair politics and politician should be అంటే పబ్లిక్ సర్వెంట్ రాదర్ దెన్ క్రిమినల్ అనేటువంటి దాన్ని నేను సమర్థిస్తున్నాను. ఈ దేశంలో నైతిక విలువలను కాపాడి ఇప్పటిదాకా మీరు చెప్పిన ఉదాహరణ అన్నింటిలో నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినట్టు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. మేమే 57 ఏళ్ళు ఉన్నాయి, 57 ఏళ్లలో నైతిక బాధ్యతలు వహించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి మావాడే, ఇంకా ఎవరైనా చాలా మంది అట్లా రాజీనామాలు చేసిన వాళ్ళు మన వాళ్ళే. జనార్దన్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా మా కాంగ్రెస్ పార్టీ అనుకుంటాను. ఇప్పుడు వాళ్ళ బీజేపీ లేకపోతే పివి నరసింహరావు కూడా మా పార్టీ అనుకుంటున్నాను నేను. సో వీళ్ళందరినీ ఎత్తుకపోయి టీడీపీలో లేకపోతే బీజేపీలో వాళ్ళ ఫ్లెక్సీలు పెట్టి అది చేస్తే నేను ఏం చేయలేను. కానీ ఎందుకంటే వాళ్ళు దేశ ఆస్తి, వాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి లేకపోతే సర్దార్ పటేల్ అంటే వాళ్ళ దేశానికి ఆస్తి వాళ్ళు. సో దేశ ప్రభులందరికీ హక్కున్నది కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ సర్దార్ పటేల్ ఒకటి అంటే మధ్యయుగం లాంటి ఒక బిల్లుని తీసుకొచ్చింది. ఆ కాలం నాటి పరిస్థితులు ఉన్నాయి, ఒక రకంగా ఎమర్జెన్సీ పెట్టకుండానే ఎమర్జెన్సీ పెట్టే ప్రయత్నం చేస్తుందని ఎందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు? మధ్యయుగం అనడానికి ప్రధాన కారణం ఏమంటారు? ఎమర్జెన్సీ నడుస్తుంది. ఒకవేళ నైతిక బాధ్యతను వహించి రాజీనామా చేస్తే, రైలు కూలిపోతే రాజీనామా చేసినటువంటి లాలూ బహదూర్ శాస్త్రి ముందట మరి మోడీ గారు ఎన్నిసార్లు చేయాలి? పుల్వామా మీద చేయాలి, లాస్ట్ మొన్న జరిగిన దాని మీద చేయాలా, పహల్గామ్ మీద చేయాలా? ఎప్పుడన్నా నైతిక బాధ్యత వహించినటువంటి ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి స్కామ్ లో 45 మెంబర్స్ చనిపోయింది సార్, లిటర్లీ మర్డర్డ్. ఎన్నడన్నా నైతిక బాధ్యత వహించి నేను రాజీనామా చేస్తున్నా అన్నాడా? ఇట్లా ఎంతమంది ఉదాహరణ చెప్పు నేను. సో నైతిక బాధ్యత వహించడానికి సిద్ధంగా లేని వాళ్ళందరూ కూడా, అంటే పార్థవ్ చటర్జీ లాంటి వారు విద్యాశాఖలో చాలా వరకు అవినీతి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు మాట్లాడుతున్న కోణంలో ఉన్నారు, మిగతా దాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనేమంటున్నా సార్, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా.
ఎస్ ఎస్ మా పార్టీలో ఉన్నా కూడా నేనేం ఒప్పుకోను, మా పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ఒప్పుకోను. ఇందాక రామ్మోహన్ రావు గారు కూడా మీ గురించి మాట్లాడుతూ అంటే పార్టీలకు అతీతంగా ఉన్నతంగా మాట్లాడటంలో ఒక రకమైన ఒక మెట్టు పైన ఉంటారు, పార్టీలకు అతీతంగా అందరికంటే మాట్లాడటంలో. అది మేము కూడా సమర్థిస్తున్నాం. అల్టిమేట్ ఈస్ దట్ ఓన్లీ, అల్టిమేట్ ఈస్ పార్టీ కాదు, దేశం, దేశ సమగ్రత, దేశం యొక్క రాజకీయ యవనిక మీద 10 పక్కన ఉన్నటువంటి 10 దేశాలు భారత ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉంది, భారత రాజకీయవేత్తలు బాగున్నారు, అవినీతి పరులు కాదు, దొంగలు కాదు, గుండాలు కాదు అని పక్క దేశం వాడు కూడా మనం పొగడాలని అనుకోవాలి కదా సార్. అట్లా నేను కూడా అనుకుంటున్నా. అది నా పార్టీ అయితేంది, బీజేపీ అయితేంది, ఇంకోళ్ళు అయితేంది. నాకు సంబంధించి అయితే నేను, మా వాళ్ళు ఏదో అంటుంటారు, మా వెంకన్న అయితే అంటే ఆయన బేసికల్ ఐడియాలజీ నుంచి పక్కకు పోయి ఆడికి పోయిండు. కానీ నన్ను అందరు అంటుంటే ఈ మధ్యాహ్న నా పరిస్థితి ఏంటంటే అలిగి అత్తగారింటికి పోలేము, చెల్లింటికి పోవద్దు అన్నట్టుగా, ఒకటి అత్తగారిలు ఒకటి చెల్లెళ్ళు నాకు ఈ టిఆర్ఎస్ సంబంధించో లేకపోతే బీజేపీకి సంబంధించో నాకు అట్లాంటి అనుబంధం ఉన్నది. కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి అంశాలకు పోకుండా ఓవరాల్ గా నైతిక విలువలను కాపాడడానికి తెచ్చిన బిల్లును నేను స్వాగతిస్తున్నా. గుడ్డిగా శరత్, అది మనం శశి థరూర్ గారు అన్నట్టుగా వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకించడం అనేటువంటిది నేను కూడా ఏం సమర్థిస్తలేను. వ్యతిరేకించడం కోసమే వ్యతిరేకిస్తలేము మేము. దాంట్లో కొన్ని సవరణలను వెంకటస్వామి గారు అంటే ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ కొన్ని ప్రతిపాదనలు ఆయన కూడా సమర్థిస్తున్నాయి. అంటే ఒక నెల పాటు ఉన్నటువంటి అంశాన్ని 3 నెలలకు పెంచడము, లేకపోతే ఎంపీలను ఎమ్మెల్యేలను అందులో చేర్చాలన్నటువంటి అంశము 5 సంవత్సరాలు కాస్త 7 సంవత్సరాలకు పెంచాలి, కొన్ని ప్రతిపాదనలు చేస్తారు. సో అలాంటివి ఏమైనా మీ దృష్టిలో ఏమైనా చేస్తారా ఇప్పుడు? ఇప్పుడు మనం ఇక మేము చేసేది లేదు, ఇక బయట వాళ్ళ మనం చేసే అవకాశం లేదు. ఎందుకంటే ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ లాంటి దాంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వచ్చింది కాబట్టి, సో జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేటువంటిది చాలా అంటే చాలా తక్కువ సందర్భాల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అంశం కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఒక అడుగు ముందుకేసేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడం అనేటువంటిది ఆహ్వానించదగ్గది. ఇక మనము మిగతా చర్చని ఇక్కడ ఆపేయి జాయింట్ పార్లమెంటరీ కమిటీలో దీని మీద చర్చ జరగాలి కదా. ఆ చర్చకు అవసరమైతే ఎవరైతే ప్రతిపక్షాల్లో స్వపక్షం అధికార పక్షం ఉన్న వాళ్ళకు నాలాంటి వాళ్ళు, వెంకరెడ్డి గారు లాంటి వాళ్ళు, లేకపోతే రామ్మోహన్ గారు లాంటి మేమందరం కూడా ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ 31 మందికి ఏమేమి సవరణలు జరగాలని ఒక పౌరులుగా లేకపోతే ఒక సామాజికవేత్తలుగా లేకపోతే రాజకీయ నాయకులుగా మనము సజెషన్ చేయొచ్చు. అది వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో కాకపోతే ఏంటంటే ఇలా రాజకీయ దురుద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది, లేకుండా లేదు. రైట్ రైట్ వెంకటరెడ్డి గారు మీరేం కంక్లూడ్ చేస్తారు చెప్పండి. ఫుల్ పార్టీ ఒక్క మాట చెప్పండి యాంకర్ గారు, ఒక్క మాట. 10 సంవత్సరాల క్రితం అంటే ఈ రెండో టర్ము, ఫస్ట్ టర్ము, సెకండ్ టర్మ్ లో అబ్సల్యూట్ మెజారిటీ 330 సీట్లు వచ్చిన టైంలో నైతిక విలువలు గుర్తురాలే. గమ్మత్తుగా మైనార్టీలో పడిపోయిన తర్వాత నైతిక విలువలు గుర్తొస్తున్నాయి, కానీ ఫుల్ మెజారిటీ వచ్చినప్పుడు మాత్రం నైతిక విలువలు గురాలే. కాబట్టి దీంట్లో రాజకీయ దురుద్దేశం లేదు అని అనడానికి ఒక పక్కన రాహుల్ గాంధీ యొక్క యాత్ర నడుస్తుంది. సో డైవర్షన్ పాలిటిక్స్ లో ఇక్కడ కేసీఆర్, అక్కడ మోడీ గారు, పెద్ద మోడీ చిన్న మోడీ లాగానే ఉంటది. ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది ఒక భాగము. అఫ్ కోర్స్ ఏ డైవర్షన్ పాలిటిక్స్ ద స్పిరిట్ ఈజ్ అప్రిషియబుల్. అండ్ అది కాంగ్రెస్ తెచ్చినా బీజేపీ తెచ్చినా ఇయ్యాల కాకుండా రేపైనా రాహుల్ గాంధీ రేపు ప్రధానమంత్రి అయితే కూడా ఆయన కూడా బాధ్యత ఉంటది. చాలా మాట్లాడుతున్నాడు కదా రాహుల్ గాంధీ, మరి రేపు రాహుల్ గాంధీ ఇంతకంటే ఎక్కువ చేయాల్సి వస్తుంది నైతిక విలువల విషయంలో. కాబట్టి నేను మా పార్టీ నేత అయినా నేను ఆయన క్వశ్చన్ చేస్తున్నా. బాగా మాట్లాడుతున్నా. వెంకన్న మొన్న నన్ను టీవీలో అడిగిండు, బాగా మాట్లాడుతున్నా వెంకట స్వామి, మీ రాహుల్ గాంధీ ఏమో వాటా గురించి మాట్లాడుతున్నాడు, మీకు మీ బీసీలకు ఇక్కడ వాటానే లేదన్నాడు మా వెంకన్న. నాకు కింద పడ్డ బాంచెత్ అనే టైప్ కాబట్టి నేను కొద్దిగా ఏదో మీద పడిపోయి వచ్చాను. కాబట్టి డెఫినెట్ గా ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ పారదర్శకత ఉండాలా. ఆ పారదర్శకతను ఈ బిల్లులో కోరుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. సరే, వ్యతిరేకించడం కంటే
దీనిలో కొంత నేను పార్లమెంట్ లో లేను, లేకపోతే నేను మాట్లాడేవాడిని. సో పార్లమెంట్ లో నాకు అవకాశం ఇస్తే దీన్ని ఎట్లా మాట్లాడాలో చెప్తున్నాం. చాలా మంది మా ఎంపీలకు ఓటే నా రాకుండా ఉన్నారు, మా పార్టీలో ఉన్నారు, రాజశేఖర్ పార్టీలో ఉన్నారు. ఒక్క మాట ఒకటే మాట రైట్ సమయం మనకు తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. ఎస్ ఒకటే మాట వెంకట గారితో ముగిద్దురు ఒకటి మాట మాట్లాడదు. అదే అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డ అనుకోరాదు. వెంకటస్వామి గారు నష్టం ఏమున్నది? ఇప్పుడు 353 330 కాదు, 303 ఏమో బీజేపీకి, 50 ఏమో మిత్రపక్షాలు కలిసి 353 ఉండే, ఏది 2019 గెలిచినప్పుడు. ఇప్పుడు అనుభవానికి వస్తే బోధపడింది అనుకోండి. రెండో మాట చెప్తున్నాను, చట్టం స్పిరిట్ ఒప్పుకున్నప్పుడు అందులో లోపాలు ఉంటే ఒక్క మాట. అంబేద్కర్ గారు ఇదివరకు గట్లే అన్నాడు, రాజ్యాంగం అనే ఒక గుడి కట్టుకున్నాం, దానిలో దేవతను ప్రతిష్ఠించేలోగా దయ్యాలు కూర్చుంటే ఏం చేయాలి అని ఒకటి నెంబర్ 1. రెండవది, చట్టం మంచిదైనప్పుడు చట్టాన్ని మిస్యూజ్ చేస్తే దానికి కూడా ఉంటుంది, దానికి నష్టం ఏలేదు అంటున్నాను నేను. అందుకని ఏమంటున్నానంటే, ఈ చట్టం మంచి చట్టాన్ని దుర్వినియోగం చేస్తే అనుమానంతో మొదలు కావద్దు, శుభం కోరదాం. దుర్వినియోగం చేసిన అనుకోండి, దాని ప్రతిహారం నాకు గ్యారెంటీ పార్లమెంట్ ఉంది, పార్లమెంట్ కన్నా తిన్నది ఇది లేదు కదా అంటున్నాను. అందుకని నేను ఒక మాట కూడా చెప్తున్నాను, మెయిల్ తయారైంది, నేను చెప్పిన సూచనలన్నీ కూడా జేపీసీకి పంపదలుచుకున్నాను. రేపో ఎల్లుండో మెయిల్ చేస్తాను నేను. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళ చర్చలు ఏం చేస్తున్నా చూసిన తర్వాత మెయిల్ పంపితే బాగుండదు అనుకున్నాను. నేను పంపుతాను, మన పౌరుడిగా మన బాధ్యత అంటున్నాను. పార్లమెంట్ అంటే మనం ఓటేస్తేనే పార్లమెంట్ పోయి కూర్చుని కదా వాళ్ళు. వెంకటస్వామి గారు, మన పార్లమెంట్ ఏమన్నా మనంత ప్రజాస్వామ్యం, మనంత పౌరుడు, ప్రజలే ప్రభువులు కదా, మనం ప్రభువులు. వాళ్ళకంటే వాడికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మనకి ఇబ్బందులు ఏమో డైరెక్ట్ పంపొచ్చు, నష్టం ఏంది. వెంకటరెడ్డి గారు అయ్యా క్షమించాలి. రైట్ థ్యాంక్ యూ. రైట్ వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి, సమయం మనకు లేదు. ఒకటే మాటలా, స్పిరిట్ ఆఫ్ ది బిల్లు ప్రగతిశీలకమైనది భావిస్తున్నటువంటిది. సరే, ఓవరాల్ గా దాన్ని మనం ఆహ్వానించాలా, దాంట్లో ఏమైనా సవరణలు ఇప్పుడు మిత్రులు ఉన్నట్టుగా సవరణలు చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు తెలంగాణ నుంచి కాంగ్రెస్ కానీ ఇప్పుడు మనకు 16 మంది సభ్యులు, ఓవైసీతో 17 మంది సభ్యులు ఉన్నారు. కాబట్టి ఎవరో ఒకరు జాయింట్ పార్లమెంటరీలో మరి ఆ కమిటీ మెంబర్స్ ఎవరు అన్నది మనకు రేపటికి బయటకు వస్తుంది, పేపర్లో వస్తుంది. కాబట్టి మీరు రామ్మోహన్ లాంటి వాళ్ళు కొంత ఆలోచన పరులు, అవి వాస్తవమే కదా. 30 రోజులకు బదులుగా 60 రోజుల 90 రోజుల 3 నెలల అనేటువంటి పనులు చేయడం అనేటువంటి దాంట్లో సవరణలు చేసేటువంటి, ఎందుకంటే అన్ని ప్రతిపక్ష పార్టీలకు స్థానం ఉంటుంది కాబట్టి. సరే, గతంలో ఏం జరిగింది, అప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెట్టలేదు, 300 సీట్లు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క బిల్లు ఒక ముందుకు వస్తుంది. దేశ 50 ఏళ్ళు పరిపాలించి మీరు పెట్టలేదు, మీరు చేయలేదు అని చేయలేకపోయింది, చేసినాము, ప్రజలు ఆమోదించారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఆయా కాలంలో ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు సంబంధించినట్టు వచ్చింది, ఉద్యమం నడిచింది. వెంకటరెడ్డి గారు సమయం లేదు కదా. ప్రజాస్వామ్యంలో మన ప్రజాభిప్రాయానికి భారతీయ జనతా పార్టీ ఇక్కడ జేపీసీలో ఒక నిర్ణయం రాబోతుంది, మనం మాట్లాడుకుందాం. ఈరోజు చర్చ కూడా చాలా స్పిరిట్ గా, అంటే ఏ స్పిరిట్ అయితే మనం ఉండాలని కోరుకున్నాం ఆ స్పిరిట్ కూడా కొనసాగింది. అండ్ ముగ్గురికి ప్రత్యేక ధన్యవాదాలు. రామ్మోహన్ గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు, వెంకటస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చూద్దాం అంటే బిల్లు ఏ విధంగా పాస్ కాబోతుంది. జేపీసీకి సంబంధించినటువంటి అన్ని పార్టీలు ఉండబోతున్నాయి, 31 మంది సభ్యులతో ఉన్నారు కాబట్టి ఒక ప్రతిపాదన, అంటే ఒక జరుగుతున్నటువంటి అంశాలు ప్రజల్లో చాలా వరకు ఉంటుంది. అంటే అవినీతి చేసిన వాళ్ళు మనల్ని ఏలుతున్నారన్నటువంటి కోణాలు ఏవైతే ఉన్నాయో, సో ఆ కోణాలపైన నైతికత అనే ఒక అంశం మీద ఈరోజు బిల్లు పాస్ అయింది. ఆ స్పిరిట్ని అందరూ స్వాగతించడం సంతోషం. ఆ దిశగానే వెళ్ళాలి. ఈ బిల్లుకి ఒక సంపూర్ణమైనటువంటి ఒక స్ట్రక్చర్ రావాల్సిన అవసరం ఉంది. అంటే కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని డౌట్లు ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ అయ్యి ఒక బిల్లు పాస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. చర్చలో పాడేందుకు మరొకసారి ధన్యవాదాలు ముగ్గురికి కూడా. ఇది వాటి డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.